సాఫీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి చాలామంది నాయకులు గెలవాలి, గెలిచి చూపించాలి అన్నప్పుడు ఎంతో కష్టపడి ప్రజల మనసును గెలుస్తారు. కానీ గెలిచిన తరువాత చాలామంది అంటే ఎవరో ఒకరిని వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల పక్కన పెట్టడంతో ప్రజలు కావచ్చు, అరే ఆయనకేంటి, ఆయన ఎమ్మెల్యే, ఆయన మినిస్టర్, వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు చాలా చక్కని జీవితం వాళ్ళు అనుభవిస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు, మొత్తం హైఫై లైఫ్ ఉంటుంది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అది ఎంతవరకు నిజం? మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు వాళ్ళు ఎంత కష్టపడతారు, ఏం చేస్తారు, అసలు అందులో ఫ్యామిలీకి ఇచ్చే టైం ఎంత? ఈరోజు డే విత్ లీడర్ ప్రోగ్రామ్ మన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో చేయబోతున్నాము. మరి ఆయన షెడ్యూల్ ఏంటి, ఆయన దినచర్య ఎలా మొదలవుతుంది, అండ్ ఎంత కష్టపడతారు ప్రజల కోసం, ఆయన ఎలా ఉంది అంటే ఇప్పుడైతే మనం మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నాము, ఆయన నిరంజన్ రెడ్డి గారి క్వార్టర్ దగ్గర ఉన్నాం మనము. సో ఇక్కడ నుంచి ఆయన జిల్లాకి వెళ్ళడం జరుగుతుంది, మరి కొద్దిసేపట్లో వనపర్తికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు టైం అయితే సుమారు 7 కావస్తుంది. మరి మనం కూడా ఆయన జర్నీని వనపర్తికి కూడా వెళ్ళి ఆయన ఇది చేసే కార్యక్రమాలు ఏంటి అండ్ సాయంత్రం వరకు ఆయనతోనే ఉండి ఆయన షెడ్యూల్ ఏంటో తెలుసుకుందాము. మరి ఒక లీడర్ షెడ్యూల్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలియచెప్పడమే మా ఈ డే విత్ లీడర్ ప్రోగ్రాం. రైతు కుటుంబం నుండి వచ్చి కేవలం నల్లకోటు ధరించడమేనా మన సంస్కృతి సాంప్రదాయాలకు గుర్తుగా తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఆయన పంచకట్టు సింగిరెడ్డికి సింగారమైతే, మరి ఆయన పంచకట్టు మాత్రం నేటి తరానికి మార్గదర్శకమని చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి తెలంగాణ కళ సాకారం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ వెంట నిలిచి స్వరాష్ట్ర సాధనకై కొట్లాడిన అలుపెరుగని నేత. కేసీఆర్ అడుగుల్లో అడుగులు వేసి తెలంగాణ రాష్ట్ర కళ నిజం చేయడంలో కీలక పాత్ర పోషించి నేడు వ్యవసాయ సహకార శాఖ మంత్రివర్యులుగా బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి యొక్క జీవన శైలిని మన ప్రజలకు అతి దగ్గరగా చూపించడమే మా ఈ డే విత్ లీడర్. చలో వెళ్దామా మరి. సో వ్యూయర్స్, నేను సార్ని కలుద్దామని చెప్పి లోపలికి ఎంటర్ అవుతున్నాను. మరి ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం ప్రస్తుతం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? గుడ్ మార్నింగ్. బాగున్నాను సార్. సార్ ఏం సార్ మార్నింగే మీరు వర్క్ స్టార్ట్ చేసేసారు? మార్నింగ్ కల్లా 5:30కి లేస్తే 6:30 కల్లా రెడీ అయిపోతానమ్మా. 6:30 నుంచి ఐ విల్ బి ఆన్ టు ద జాబ్. సో ఆ రోజుకు సంబంధించినటువంటి విషయాల మీద నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, కార్యాచరణ సిద్ధం చేసుకోవడం కానీ, మెటీరియల్ అంతా స్టడీ చేసుకోవడం కానీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రయాణం ఉంటే కారులో పెట్టుకుంటాను మెటీరియల్ అంతా. ప్రయాణం అంతా ఫోన్లు ఈ కార్యాచరణకు సంబంధించినటువంటి పనుల మీద నిమగ్నమై ఉంటాను. అండ్ యాక్చువల్గా సార్ మా వ్యూవర్స్ చాలామంది లీడర్స్ గెలిచిన తర్వాత చాలా సుఖపడతారు, మంచి లైఫ్ అనుభవిస్తారు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, ఏసీ కార్లలో తిరుగుతారు, మళ్ళీ బాడీ గార్డ్స్ పెట్టుకోవడం, వెనకాల బెటాలియన్ కంపల్సరీ ఉండాలి అని అనుకుంటారు సార్. సో ఇవన్నీ అసలు ఎంత కష్టపడతారు లీడర్ అనే వ్యక్తి పొద్దున్నుంచి రాత్రి వరకు అని ప్రజలకి చూపించడమే మా ఈ డే విత్ లీడర్ సార్. అడగగానే ఈ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. సో మీ నెక్స్ట్ షెడ్యూల్ తెలుసుకోవచ్చా? ఇక్కడి నుంచి నేను బయలుదేరుతున్నానమ్మా జిల్లాకి. ఈరోజు షెడ్యూల్లో జిల్లాకు బయలుదేరే కార్యక్రమం ఉంది. జిల్లాకు బయలుదేరిన తర్వాత అక్కడ పలు కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి రావాలి షెడ్యూల్ ప్రకారంగా. ఒకవేళ లేట్ అయిపోతే అక్కడ ఆగిపోతాను. మామూలుగా మీరు ఇందాక అన్నారు కదా, రాజకీయ నాయకులు అంటే లేదా బాధ్యతలు పదవులు వచ్చిన వాళ్ళంటే సుఖపడడం అనేటువంటి అభిప్రాయం ప్రజలలో ఉంటుంది అని. అది చాలా మటుకు గతంలో కరెక్టే. గతంలో అయితే మేము సగటు రాజకీయ నాయకులం కాదు, అదేవిధంగా సాంప్రదాయ రాజకీయ నాయకులం కూడా కాదు. ఒక లక్ష్యం కోసం నిరాఘాటంగా సుదీర్ఘకాలం ఉద్యమంతో ప్రజలలో మమేకమై ఒక లక్ష్య సాధన కోసం కట్టుబడి పనిచేసిన వాడు. పనిచేసే క్రమంలో రాష్ట్రం వచ్చిన తర్వాత
బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో మా ఎమ్మెల్యే మంత్రి పదవి అనేది కూడా ఒక బాధ్యతగా స్వీకరించి పనిచేస్తున్నాం. అంటే ఏ లక్ష్యం కోసం అయితే మేము కదిలినామో, ఏ లక్ష్యం కోసం అయితే ఉద్యమం చేసినామో ఆ లక్ష్యం నెరవేరాలి. ఆ లక్ష్యం యొక్క ఫలాలు ప్రజలకు అందాలంటే అవిశ్రాంతంగా పనిచేయాలి. విశ్రాంతి తీసుకుంటే ఆ లక్ష్యాలు నెరవేరవు. అందుకని నా స్వభావం అయితే నేను న్యాయవాదిగా పనిచేసినప్పుడు కానీ, సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసినప్పుడైనా, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నా, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా, ఉద్యమంలో పనిచేసిన, పనిలో కష్టంలోనే సుఖం వెతుకునేటువంటి మనస్తత్వం నాది. సుఖం కోసం సపరేట్ టైమింగ్స్ ఉండవు నాకు. సో పని చేస్తున్న క్రమంలోనే పనిలోనే సుఖాన్ని వెతుక్కుంటాను, ఆనందం వెతుక్కుంటాను. అలసట వస్తే కూడా పని చేసే అలసట తెచ్చుకుంటాను. అది నా స్వభావం. అదే తృప్తినిస్తుంది. గ్రేట్ సార్, గ్రేట్. అయితే మేము మీతో పాటు రావచ్చా సార్? షూర్, వై నాట్. సో మనం ఇప్పుడు సార్తో పాటు వనపర్తికి వెళ్తున్నాము. ఈ జర్నీలో మరికొన్ని ప్రశ్నల్ని సార్ని అడిగి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, అప్పటి నుంచి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను పర్సనల్గా. యాక్చువల్గా రాగానే అబ్జర్వ్ చేశాను ఏంటంటే మీ పంచకట్టు. ఒకప్పుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిందే పేరు పంచకట్టుతోని మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ అలాగే ఆ తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను, అంటే మీరు రెగ్యులర్గా ఇలాగే ఉంటారా, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు మంత్రిత్వ శాఖలో చేరినప్పటి నుంచి పంచకట్టు కట్టడం అనేది మొదలు పెట్టారా? మామూలుగా అయితే గతంలో అకేషన్స్ కట్టుకునేవాడిని. ఈ 2018లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మెల్లిగా పంచే అలవాటు చేసుకున్నాను. నాకేంటంటే వ్యవసాయ మంత్రి అయ్యే కంటే ముందు నుంచి కూడా వ్యవసాయం అనేటువంటిది ఒక బలమైన ఆపేక్ష, స్ట్రాంగ్ ప్యాషన్. నాకు కొద్దిపాటి సమయం దొరికిన రిలాక్సేషన్ అన్నారు కదా మీరు ఇంతకుముందు, రిలాక్సేషన్ అవ్వడానికి ఎక్కడికో పోను. నేను విశ్రాంతి తీసుకోవడానికి వేరే ప్రాంతాలకు ఎక్కడ పోను. చక్కగా నాకున్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిపోతాను. అక్కడున్న పశువులు, చెట్లు, అక్కడ ఉండేటువంటి వాతావరణంలో పని కల్పించుకొని కాసేపు గంట 2 గంటలు పని చేసుకుంటే చివరికి పశువులను కడుగుతాను, అవసరమైతే ఆ పేడ తీసేస్తాను, అవన్నీ చేస్తాను. చాలా చాలా ఇష్టం అనిపిస్తుంది. ఆ పని అంతా చేస్తే మొత్తం మనకు ఉండేటువంటి మానసిక ఒత్తిడి నుంచి రిలీవ్ అయిపోతాం, మళ్ళీ రీఛార్జ్ అయినట్లు ఉంటుంది. సో అట్లా వ్యవసాయం పట్ల ఉండేటువంటి ఆ మక్కువనే, బహుశా ఆ మక్కువను గుర్తించి గమనించిన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈ శాఖను అప్పచెప్పినారు. అయితే గ్రామీణ ప్రాంతాలు, ప్రత్యేకంగా నేను సాగునీళ్ళ కోసం మా ప్రాంతంలో చేసినటువంటి అవిరళ కృషి, దాదాపు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ఎన్నికల కంటే ముందు నేను ప్రతి గ్రామంలో బస చేసినాను. ప్రతి గ్రామంలో పల్లె నిద్రల పేరు మీద రాష్ట్రంలోనే రికార్డ్ అది. ఆ క్రమంలో ఏంటంటే గ్రామంలోకి పోయినాక జనం మధ్యలో ఆ ప్యాంట్ వేసుకొని తిరగడం అది కొంత అసౌకర్యంగా అనిపించి లుంగిలాగా కట్టుకునేది. నైట్ తెల్లారిదాకా అట్లే ఉండేది. మళ్ళీ తెల్లారంగా జనం మధ్యలో మొత్తం తిరిగి చేసి అంత ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరేది. సో అప్పుడు అనిపించింది నాకు, ఈ లుంగి, ఇంగి, ప్యాంటు ఈ మార్పుల కంటే నేరుగా పంచ కట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించి అప్పటి నుంచి పంచ స్టార్ట్ చేస్తున్నాను. అలా మన సాంప్రదాయానికి గుర్తుగా కూడా పంచ కట్టడం అనేది, అంటే మీకు స్వతహాగా అనిపించిందా? లేకపోతే వర్క్ కంఫర్టబుల్‌గా లేదు అని చెప్పి పంచ కడుతున్నారా? లేకపోతే ఎవరైనా ఇన్‌స్పైర్ చేశారా మిమ్మల్ని? ఇన్స్పైర్ అంటే స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి పంచ పట్ల ఒక ప్రేమ, గౌరవం ఉంటుంది నాకు. మా నాన్న పంచ కట్టేది. మా నాన్న లాంటి రైతన్నలందరూ లోకంలో పంచలే కట్టుకుంటారు. కట్టే తీరు వేరుండొచ్చు కానీ పంచ కట్టడం అనేటువంటిది మన మన ఆహార్యం అది. కాబట్టి ఇది రైతు ఆహార్యానికి గుర్తు పంచే. అందువల్ల నాకు ఇష్టమైన వృత్తి కూడా వ్యవసాయం. నేను వాస్తవంగా చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన వాడిని కాదు. వ్యవసాయ కుటుంబమే. మా అమ్మ నాన్నలు వ్యవసాయం చేసిన వాళ్ళే. కానీ నన్ను చదివించి కొంచెం ఒక్క కొడుకునని గారాబంగా పెంచినారు. సో నేను చదువు తర్వాత వృత్తి, న్యాయవాద వృత్తి, అట్లా అందులో బిజీ అయిపోయినాను. తెలంగాణ ఉద్యమానికి వచ్చిన తర్వాతనే నేను వ్యవసాయం పట్ల నాకు కాలక్రమంలో అనుకోకుండా చాలా మక్కువ పెరిగిపోయింది. అంటే ఈ రంగంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఈతి బాధలు, కష్టాలు ద్రవించేసినాయి నన్ను.
చాలామందిని ద్రవించినట్లే, చాలామంది హృదయాలను కదిలించినట్లే నన్ను కూడా కదిలించినాయి. సో అప్పటి నుంచి నేను సమగ్రంగా లీనమైపోయినా. ఈరోజు నేను అథారిటేటివ్గా చెప్పగలను, నేను వ్యవసాయ పట్టభద్రుడిని కాదు, వ్యవసాయ పరిశోధనలు చేసిన వాడిని కాదు. కానీ ప్రపంచపు వ్యవసాయ పోకడలని, ఆధునిక పరిజ్ఞానాన్ని, ఆధునిక పరిశోధనలు అన్నింటినీ కూడా ఆకళింపు చేసుకున్నటువంటి స్థితిలో నేను ఉన్నాను. ఆ సమగ్రత ఇవాళ ఆహారం అని ప్రజలకు వ్యవసాయ రంగంలో గొప్పగా ఏదైనా చేయాలనేటువంటి ఒక తపనకు దారితీస్తూ ఉందన్నమాట. సో అందుకోసం ఒకరు ఇన్స్పైర్ చేయడం కంటే కూడా ఈ స్వతహాగా నాకు నేను ఇన్స్పైర్ అయింది అని చెప్పగలను. పంచఘటనలో నన్ను ఎవరు ఇన్స్పైర్ చేయలే, నాకు నేనే నిర్ణయం తీసుకొని కట్టుకోవడం మొదలుపెట్టాను. ఇది కంఫర్టబుల్గా అనిపిస్తుంది కట్టుకుంటున్నప్పటి నుంచి కూడా. అండ్ మాకు కూడా చూడడానికి చాలా ఆనందంగా ఉంది సార్ యాక్చువల్గా. అండ్ అంటే మీ బ్రేక్ఫాస్ట్ టైం ఏంటి సార్ జనరల్గా? అంటే మీ షెడ్యూల్లో బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేస్తారు ఏంటి, అసలు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు? నేను ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా బ్రేక్ఫాస్ట్ ఒక్కటి మాత్రం 100% టైంకు జరుగుతుంది. 9:15. ఎప్పుడన్నా ఈ రకంగా ప్రత్యేక ప్రయాణం ఉన్నప్పుడు అనుకోకుండా లేట్ అయితే 9:15కి నేను చేరుకోలేను బ్రేక్ఫాస్ట్ డెస్టినేషన్కు, ఆ టైంకి ఆ ప్రాంతానికి చేరుకోలేను అనుకున్నప్పుడు ముందే ప్లాన్ చేసుకొని ఒక బాక్స్ పెట్టించుకుంటాను. కారులో పెట్టుకుంటే ఆ టైంకు బ్రేక్ఫాస్ట్ తినేస్తాను. ఇప్పుడైతే సరే కొంచెం కుదురుగా ఏ టైంకు ఎడిగిపోతున్నామో కొంత ప్లానింగ్ చేసుకునే వెసులుబాటు ఇప్పుడు ఉంది. గతంలో ఉద్యమం నడిచిన రోజులు 14 ఏళ్ళు ఎవ్రీడే ఒక పూట నేను కారులోనే తినేవాడిని. ప్రతిరోజు ఒక పూట కారు, ఐదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్. నాది మొత్తం 14 ఏళ్ళు కారులోనే అయ్యేది. కారులోనే అందరికీ తెలుసు, అది మా జిల్లా ప్రజలకు తెలుసు, మా నాయకులు కార్యకర్తలు కూడా తెలుసు. అంటే సమయాన్ని ఆదా చేయొచ్చు, ఆమందం సమయాన్ని ఆదా చేయొచ్చు అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకునేటువంటి వాడిని. సో యూజువలీ 9:15 మార్నింగ్కు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో ఏం ప్రత్యేకతలు ఉండవు నాకు. మామూలుగా అందరి ఇళ్ళల్లో చేసినట్లు గోధుమ రొట్టె లేదా జొన్న రొట్టె, కర్రీసు, లేదా పీరియాడికల్గా చేస్తుంటారు. పొంగనాలు అంటే, దోశ అంటే, ఇడ్లీ అంటే, వడ అంటే అవి కూడా రెగ్యులర్, పూరి అంటే ఇవి రెగ్యులర్గా షెడ్యూల్ను బట్టి. ఇంట్లో నా కోసం ప్రత్యేకంగా వండడమో లేకుంటే నా కోసం విడిగా బ్రేక్ఫాస్ట్ అనే సిస్టమ్ ఉండదు మా ఇంట్లో. ఏమి వండినా అందరం తింటాం. అంటే గవర్నమెంట్లకైనా అదే, వర్కర్స్కైనా అదే, నాకైనా అదే, నా భార్యకైనా అదే, పిల్లలకైనా అదే. ఏం వండినా అది అందరి కోసమే వండుతాం. అందరికీ వచ్చేటట్లే వండుతారు, అందరం అదే తింటాం అనమాట. వెరైటీస్ ప్రత్యేకంగా ఉండవు. స్పెషల్గా మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు, ఏం తినడానికి ఇష్టపడతారు? నాకు జొన్న రొట్టె అయినా, టమాటా చట్నీ, పుంటికూర చట్నీ, గోంగూర అంటారే, మేము పుంటికూర అంటాం. పుంటికూర చట్నీ, కాకరకాయ, చిక్కుడుకాయ నాకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి వంటకాలు. సార్ అయితే మీరు కూడా ఉద్యమంలో ఒక పాత్ర పోషించి తెలంగాణ రావడం కోసం కృషి చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన వ్యవసాయ శాఖ ఎలా ఉంది, తెలంగాణకి ముందు ఎలా ఉంది? ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి వ్యవసాయ శాఖ అనేటువంటిది అత్యంత నిరాదరణకు గురైనటువంటి శాఖ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా వ్యవసాయ శాఖ అంటేనే ఇంకా అత్యంత నిరాదరణకు గురైనటువంటిది. ప్రాధాన్యత లేని శాఖను ఎవరికైనా వ్యవసాయ శాఖ ఇచ్చినారంటే ఇది ప్రాధాన్యత లేని శాఖ అనేటువంటి ఒక పేరు, ముద్ర ఉండేది. గత ప్రభుత్వాల కాలంలో కొన్ని శాఖలు ఆయా వ్యక్తులు నిర్వహించిన తీరుని బట్టి కావచ్చు, ఆ శాఖలకు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి కావచ్చు, కొన్ని శాఖలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఉండేది. ఉదాహరణకు గతంలో రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రులుగా చేసినప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు, ఆర్థిక శాఖకు ఒక గ్లామర్ ఉండేది, ఏ మాటకు ఆ మాట. అదేవిధంగా మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్గా చేసినప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఇట్లా ఉండాలి అనేటువంటి ఒక గ్లామర్ ఉండేది. గతంలో హరీష్ ఇరిగేషన్ మినిస్టర్ చేసినప్పుడు కూడా ఇరిగేషన్కు చాలా పెద్ద గ్లామర్ ఉండేది. అంటే రూపకర్త కేసీఆరే, దాంట్లో అనుమానం లేదు. బట్ ఎగ్జిక్యూషన్ పార్ట్లో ఫీల్డ్ మీద కనిపించేది ఒక మంత్రి కాబట్టి అతను కనిపించేది. ఈసారి నాకు సంతోషంగా ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని, కేసీఆర్కు చాలా ఇష్టం వ్యవసాయం, నాకంటే ఎక్కువ ఇష్టం, నాకంటే ఎక్కువ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన, అందరికంటే ఎక్కువ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. అన్ని రంగాల్లో ఉంది, వ్యవసాయంలో మరీ ఎక్కువ, వ్యవసాయంలో మరీ ఆపేక్ష ఎక్కువ ఆయనకు. ఎంత అంటే ఇక ఒక 2 రోజులు తన వ్యవసాయ క్షేత్రాన్ని చూసుకోకపోతే ఆయన ఉండలేరు, అంత ఆపేక్ష ఉంటుంది ఆయనకు వ్యవసాయం పట్ల. సో ఆయన చూపేటువంటి ప్రత్యేక శ్రద్ధ వ్యవసాయ రంగం మీద, రైతుల పట్ల ఆయనకున్న కన్సర్న్, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాకు ఉపాధినిచ్చేటువంటి ఈ రంగాన్ని బలోపేతం చేయాలనే దానికోసం ఆయన కనే కలలు, దాన్ని సాకారం చేయడానికి తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇవన్నీ వెరసి ఇలా వ్యవసాయ శాఖకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం మూలంగా
ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మోస్ట్ గ్లామరస్ డిపార్ట్మెంట్ అని అనుకుంటున్నాను. మీరు కూడా గ్లామరస్ మినిస్టర్ అని అనుకుంటున్నారు. నేను సాదాసీదా మనిషిని. ప్రజెంట్ ఇష్యూ వరి పంట కొనుగోలు గురించి చాలా పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయి అండ్ పార్లమెంట్లో కూడా డిబేట్స్ నడుస్తున్నాయి దీని గురించి. అంటే రాష్ట్రమే ఏదో చేయాలని, సెంట్రల్ గవర్నమెంట్ ఏదో చేయాలని, మనమైతే లేదు రాష్ట్రమే ఏదో ఒకటి చేయాలి వీళ్ళ చేతిలోనే ఉందని వాళ్ళు అంటున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఒకటేమ్మా, ఇప్పుడు ప్రజలని అవగాహన లేని వాళ్ళు అనుకొని, ప్రజలకు తెలియదు అనుకొని, ప్రజలు జ్ఞానవంతులు కారు అనుకునేటువంటి ఒక అహంకారపు భ్రమలో ఉండేటువంటి కేంద్ర బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు అవి. కానీ ప్రజలు విఘ్నులు ఎప్పుడు కూడా. ప్రజలు 100% సమూహం మొత్తం విఘ్నతతో లేకపోయినా బై అండ్ లార్జ్ ప్రజల యొక్క రేషనాలిటీ, ప్రజల యొక్క థింకింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఎప్పుడు కూడా విఘ్నతతో ఉంటుంది. ఆ ప్రజలను నడిపించి ఆ ప్రజలను ప్రభావితం చేసేటువంటి సమాజంలో ఉండేటువంటి మేధావులు, సమాజంలో ఉండేటువంటి బుద్ధిజీవులు ఎవరైతే ఉంటారో 100% వాళ్ళందరూ కూడా విఘ్నులు. ఆ విఘ్నతనే జనసామాన్యాన్ని నడిపిస్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా ఏంటంటే భారతదేశంలో ఒక చట్టపరంగానే, ఒక బాధ్యత పరంగానే కేంద్రం తీసుకొచ్చినటువంటి, గతంలో తీసుకొచ్చినటువంటి చట్ట ప్రకారంగానే భారతదేశంలో ఉండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా ప్రధానంగా ఆహార పంటల్ని, అంటే వరి కానీ గోధుమను కానీ, ఈ రెండింటిని దేశంలో పండినటువంటి పంట ఏడబండినా మొత్తం కేంద్రమే సేకరించి ఆ కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల యొక్క ప్రజల అవసరాల కోసం వాటిని కేటాయిస్తుంది. ఇది విధానం. ఈ విధానం ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ విధానాన్ని తీసేయలే. ఈ విధానాన్ని అమలు చేయడం కోసమే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ అనే దాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. రాష్ట్రాలకు ఆహార సంస్థలు ఉండవు. ఆ తెలంగాణ, పంజాబ్, ఇంకో రాష్ట్రమా. ఆహార సంస్థ అనేటువంటిది ఉండేదే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో. అది కూడా కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడింది. ఒక రాష్ట్రంలో ఫలానా పంటను కొనాలనుకుంటే, పంజాబ్లో గోధుమలు కొనాలనుకుంటే కేంద్రం పంజాబ్ రాష్ట్రానికి ఇండెంట్ ఇస్తుంది, మేము మీ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఇన్ని గోధుమలు మేము కొంటున్నామని. ఆ కొనేటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వము తన యంత్రాంగం ద్వారా ఆ కార్యక్రమం నిర్వహణ జరగడానికి సహకరిస్తుంది అంతే. అది పంజాబ్ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా దేశవ్యాప్తంగా ఉండే విధానం ఇది. అయితే మన దగ్గర పంజాబ్ తర్వాత అతి ఎక్కువగా వరి పంట వేసి వస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ అనతి కాలంలోనే రికార్డుకి ఎక్కింది. ఇవాళ భారతదేశంలో అత్యధికంగా వరి పండేటువంటి రాష్ట్రం పంజాబ్ నిన్నటిదాకా. ఇప్పుడు పంజాబ్ను తలదని తెలంగాణ అత్యధికంగా వరి పండే రాష్ట్రంగా చరిత్ర పుటలో నిలుస్తున్నది. ఇప్పుడు రికార్డు అది. ఈ క్రమంలో ఏంటంటే వచ్చేటువంటి దిగుబడి అనూహ్యంగా పెరిగి వస్తున్నది. మన ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము తన విధానాలను మార్చుకుంది సడన్గా. ఆ మార్చుకోవడానికి సహేతుకత ఉంటే అది దేశ ప్రజలకు చెప్పొచ్చు. చెప్పి దేశ రైతాంగాన్ని, దేశంలోని రాష్ట్రాలను, రాష్ట్ర ప్రభుత్వాలను దానికి తగ్గట్టుగా సన్నద్ధం చేయాలి. అది కేంద్రం బాధ్యత. అయ్యా ఇప్పుడు మా దగ్గర ఇన్ని నిల్వలు ఉన్నాయి కాబట్టి ఈ పంట ఇప్పుడు వేయకండి అని స్ట్రైట్గా చెప్పాలా. వాళ్ళేమో మొత్తం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల మంత్రులతో, ప్రభుత్వాలతో మాట్లాడి మా దగ్గర ఆల్రెడీ బాయిల్డ్ రైస్ అనేటువంటిది చాలా ఎక్కువ మోతాదులో, పరిమాణంలో స్టాక్స్లో ఉంది, పెట్టడానికి గోదాములు సరిపోతలేవు, పెట్టినవి మేము ఏం చేయాలో తోస్తలేదు, కాబట్టి ఇప్పటి నుంచి బాయిల్డ్ రైస్ అనేవి మీ రాష్ట్రాలలో మేము కొనము, మీరు వేయించకండి రైతులకు చెప్పాను క్లియర్గా ఆదేశాలు ఇచ్చినారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినారు, అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకి ఇచ్చినారు. మనం ఏం చెప్పినామంటే ఇతర రాష్ట్రాలలో పండేటువంటి పంట మోతాదు, పరిమాణం చాలా తక్కువ, తెలంగాణలో వచ్చేటువంటి మోతాదు భారీ ఎక్కువ. కాబట్టి ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత భారీగా వచ్చేటువంటి ఉత్పత్తుల్ని సడన్గా స్విచ్ ఆఫ్ చేసినట్లు చేస్తే కష్టమవుతుంది. కాబట్టి మీరు ప్రత్యామ్నాయాలు ఆలోచించండి. కేంద్రం గోదాములు కానీ, రైల్వే వ్యాగన్లు కానీ, అదేవిధంగా నిర్వహణ కానీ, దానికి డబ్బులు ఇచ్చేది కానీ, స్టాక్స్ పంపిణీ చేసేది కానీ, విదేశాలకు ఎగుమతి చేసేది కానీ, ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు నిర్వహించేటువంటి మీ నిర్వహణ బాధ్యత. కాబట్టి కొత్త మార్గాలను అన్వేషించి రైతులు పంట వేస్తారు, వచ్చింది తీసుకొని కొత్త మార్గాల ద్వారా డిస్పోజ్ చేయండి అని మనం రిక్వెస్ట్ చేసినాం. లేదు వీలు కాదు, సాధ్యం కాదని వాళ్ళు చెప్పినారు. సరే మరి సాధ్యం కానప్పుడు రైతాంగానికి అదే విషయం చెప్దాం. వానకాలం కాడికైతే ఇబ్బంది లేదు, ఎందుకంటే వానకాలం పంట నూక తక్కువ అవుతుంది, ఇంకోటి ఎక్కువ సన్నాలు వేస్తారు. ఆ సన్నాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడతాయి, మిల్లర్లకు కానీ, అదేవిధంగా వ్యాపారానికి కానీ, రైతులు సొంతం తినడానికి కానీ, ప్రజలు తినడానికి కానీ
మన పీడిఎస్కు కానీ అన్నిటికీ వానకాలం పనికొస్తాయి. యాసంగికి వచ్చేటప్పటికి ఓ సమస్య ఏంటంటే యాసంగిలో పండేటువంటి వరి ఎప్పుడైనా సరే అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే యాసంగిలో పండుతుంది. ఉత్తర భారతదేశంలో వరి పండదు. ఉత్తర భారతదేశంలో రెండవ పంటగా వరి పండదు, వాతావరణ పరిస్థితులు అనుకూలించవు. సో పండేది అధికంగా పండేది మన దగ్గర ఆంధ్రప్రదేశే. ఆ తర్వాత కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ వేస్తే చాలా తక్కువ మోతాదులో వేస్తారు వాళ్ళు యాసంగి, చాలా తక్కువ వేస్తారు. అది పెద్దగా కొనుగోళ్లకు కావలసినంతగా ఉండదు ఆడ. సో ఈ వేసినటువంటి వరి యాసంగిలో వేసినటువంటిది ఏంటంటే పంట వచ్చే వరకు 30-35 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది, ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతలో వచ్చినటువంటి వడ్లు మిల్లుకు ఆడిస్తే నూకవుతుంది, ఎక్కువ నూకవుతుంది, 50% నూకవుతుంది, మోర్ దాన్ 50% నూకవుతుంది, మోర్ దాన్ 50%. కాబట్టి కేంద్రం తీసుకోవాలంటే ఇది ఇప్పుడు ఇవన్నీ మొత్తం వ్యవహారంలో కేంద్రందే పాత్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పాత్ర ఉండదు. ఓన్లీ సూపర్వైజరీ జాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్రం ఏం చేస్తుందంటే 1 క్వింటాల్ వడ్లు మిల్లరు పట్టి ఇవ్వాలి అంటే మిల్లరు 1 క్వింటాలు రా రైస్ అయితే 67 కిలోల బియ్యం ఇవ్వాలి. ఆ 67 కిలోల బియ్యంలో 17% వరకు నూక ఉండవచ్చు. బియ్యంలో కొంత నూక ప్రత్యేక కలిపేది ఉండదు, బియ్యం పట్టేటప్పుడే నూక వస్తుంది. అది 17%కు మించకుండా 17% లోపల ఉండాలి, ప్రాబ్లం ఉండదు వానాకాలం. యాసంగికి అయితే ఏమవుతుందంటే బియ్యం రావడమే 1 క్వింటాల్ వడ్లు పండితే యాసంగిలో బియ్యం రావడమే 37-38 కిలోల కంటే ఎక్కువ రావు. నూక పర్సంటేజ్ కల్పంగా కూడా యాసంగిలో వాళ్ళు కోరేదంతా 68 కిలోలు కోరుతారు. ఒక క్వింటాలు వడ్లు ఇస్తే మిల్లరు 68 కిలోల బియ్యం ఇంక్లూడింగ్ నూక కలిపి ఇవ్వాలి. అయితే వాళ్ళకు బియ్యం రావడమే 37-38 కిలోలు వస్తే పర్సంటేజ్ ఆఫ్ బ్రోకెన్ కొత్త పెట్టేసి మిగతాది బియ్యం అడ్జస్ట్ చేయాలి. ఎక్కడి నుంచి చేస్తారు? రాని బియ్యాన్ని ఎక్కడి నుంచి పెడతారు? అందుకని కేంద్రం ఏం చేసిందంటే, ఇది మిల్లరు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన విషయం కాదు, కేంద్ర ప్రభుత్వమే యాసంగిలో నూక అవుతుంది కాబట్టి నూక కాకుండా మీరు మాకు బియ్యం పెట్టాలంటే మీరు బాయిల్డ్ సిస్టమ్గా మీరు మిల్లులు మార్చుకోండి అని బాయిల్డ్ రైస్ విధానాన్ని ప్రవేశపెట్టించిందే కేంద్ర ప్రభుత్వం. ఈ బాయిల్డ్ రైస్లో ఏమవుతుందంటే వడ్లు పండినటువంటి వడ్లను బాయిల్ చేస్తుంది, మిల్లులోనే బాయిల్ చేస్తారు, ఉడకబెడతారు. ఉడకబెట్టి తర్వాత ఆరబెట్టి తర్వాత బియ్యం పడితే దాంట్లో అసలు నూక రాదు, చాలా తక్కువ పరిమాణంలో నూక వస్తుంది, తక్కువ పరిమాణంలో. అప్పుడు మిల్లరు 68 కిలోలు పెట్టడానికి సాధ్యమవుతుంది బియ్యాన్ని. అయితే ఇటువంటి ఈ బియ్యము తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఎక్కువ తినేది. తమిళనాడు కేరళనేమో సంపూర్ణంగా ఈ బాయిల్డ్ రైసే తినేది, కర్ణాటకలో కొంత భాగం తినేది. అయితే ఇటీవలి కాలంలో ఏమైందంటే ఆ రాష్ట్రాల ప్రజలు కూడా సన్న బియ్యానికి అలవాటు పడి క్రమేణా, రెండవది వాళ్ళ ప్రాంతంలోనే కొంత వరి పండడం పెరిగి వాళ్ళు బాయిల్డ్ రైస్ తినేటువంటి వాళ్ళ వినియోగం అనేటువంటి తగ్గిపోయింది. ది క్వాంటిటీ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ బాయిల్డ్ రైస్ ఈజ్ రెడ్యూస్డ్, తగ్గిపోయింది. ఇవి కాక కేంద్రం దగ్గర స్టాక్స్ పేరుకొని పోయినాయి. కేంద్రం ఏం చేయాలా? వాస్తవంగా ఏం చేయాలా? కేంద్రం వాళ్ళ దగ్గర ఉండేటువంటి స్టాక్స్ను డిస్పోజ్ చేసుకోవడానికి కొత్త కొత్త పద్ధతులు ఆలోచించుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఒకటి, పేద ప్రజలకు పంపిణీ చేయవచ్చు. ఉదాహరణకు మీరు చూసినారు, మొన్న కరోనా వచ్చినప్పుడు 6 కిలోల బియ్యం ఇచ్చినారు పేద ప్రజలకు. ఈ 6 కిలోలు ఇచ్చే బదులు 25-30 కిలోలు ఇస్తే ఏం దరిద్రం పోయేది ఉండే? స్టాక్స్ కోట్ల టన్నుల బియ్యం గోదాములలో పెట్టుకొని అవి పాడైపోతూ ఉంటే, అవి పురుగు పడుతూ ఉంటే, పందికొక్కులు తింటూ ఉంటే, గాలికి వానకు పాడవుతూ ఉంటే అవి అంత పాడయ్యేటట్లు వాటిని అలో చేసి ఆకలి కొనేటువంటి ప్రజలకు మీరు 6 కిలోలు ఇచ్చే బదులు 20 కిలోలు 30 కిలోలు ఇస్తే ఆ మేరకు తగ్గేది కదా నిల్వలు. ఒకటి. రెండవది, శాంతాకుమార్ కమిటీ అని 2015లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక కమిటీ వేసినారు. దాని పేరు శాంతాకుమార్ కమిటీ. ఈ కమిటీ దేనికోసం వేసినారంటే, ఇప్పుడు ఉండేటువంటి FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, దీని యొక్క రెలవెన్స్, దీని ఉనికి, దీని యొక్క అవసరము, ఆగత్యము ఇప్పుడున్న కాలమాన పరిస్థితులలో అవసరమా, ఇప్పుడున్న దేశ పరిస్థితులలో అవసరమా, అవసరమైతే ఏ పద్ధతిలో ఇది పనిచేయాలి. ఒకప్పుడు FCI ఏర్పడినప్పుడు ఆ ఏర్పాటుకు మూలం ఆనాడు ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల మంది ప్రజలు ఆకలి కొనేటువంటి పరిస్థితి, కోటాను కోట్ల మంది ప్రజలకు సరిపోయినంత ఆహార ధాన్యాలు దేశంలో లేని పరిస్థితి.
అందుకోసమే సస్య విప్లవం వచ్చింది. ఈ సస్య విప్లవం వచ్చి కొత్త వంగడాలు, అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు, రసాయనిక ఎరువులు, ఈ పిచికారీలు ఇవన్నీ వచ్చినాక పంటల దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగినాయి. ఇప్పుడు స్టాక్స్ వద్దనేటంతా వచ్చినాయి. కాబట్టి ఆ రోజు మనకు ఆహార ధాన్యాల కొరత ఉండేది, ఈరోజు ఆహార ధాన్యాలు సర్ప్లస్ ఉన్నాయి. కాబట్టి ఎఫ్సిఐ కొరతలో ఏర్పడినటువంటి ఎఫ్సిఐ, కొరత తీర్చడానికి ఏర్పడినటువంటి ఎఫ్సిఐ ఇవాళ సర్ప్లస్ వచ్చినటువంటి అధికంగా వచ్చినటువంటి ఈ నిల్వలను ఏం చేయాలి? కాబట్టి ఎఫ్సిఐ యొక్క రోల్ మారుతుంది. ఇప్పుడు మారితే ఏ రకంగా మారాలి, ఏమేమి చేయాలి అని చెప్పి అధ్యయనం చేసి మీరు రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్పి శాంతకుమార్ కమిటీని ఇచ్చినారు. ఈ శాంతకుమార్ కమిటీ 2015లో వేసినటువంటిది వాళ్ళు రిపోర్ట్ చేసినారు. ఆ రిపోర్ట్లో చాలా రికమెండేషన్స్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్లో ఏం చెప్పినారంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకొని ఈ ఆహార శుద్ధి పరిశ్రమల వైపు ఆలోచించాలా, ఈ బియ్యాన్ని కానీ వరిని కానీ గోధుమలు కానీ ఆల్కహాల్ ప్రిపరేషన్ కోసం ఎట్లా వాడుకోవాలో, లో కాస్ట్తో ఎట్లా వాడుకోవాలో దాని గురించి ఆలోచించాలా. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టాలి. ఆ తర్వాత దేశంలో ఇంకెక్కడన్నా పేద ప్రజలు ఉంటే వాళ్ళకి ఇచ్చి నిల్వలు ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకునేటట్లు నిల్వల మీద దృష్టి పెట్టాలి. అనేక రికమెండేషన్లు ఇచ్చినారు వాళ్ళు. ఒక్క రికమెండేషన్ కూడా విలేజ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ఒకటి కూడా వీళ్ళు పాటించలే. నిల్వలు లేకుండా మీరు ప్లాన్ చేసుకోండి అని కమిటీ రిపోర్ట్ ఇస్తే నిల్వలు అట్లే ఉన్నాయని వీళ్ళు చెప్తే ఇంతకంటే మూర్ఖత్వం ఉంటుంది. నువ్వు తీసుకున్నది స్టాక్ పెట్టడానికి తెలివి నీకు, అది తెలివా? తీసుకొని స్టాక్ పెట్టుకోవడానికి ఏం నైపుణ్యం అవసరం ఉందండి? రైతులకు డబ్బులు ఇస్తే రైతులు పట్టించిరి, తీసుకొని పోయి మిల్లులు వేస్తే మిల్లులు పట్టించిరి, అది తీసుకొని పోయి రైల్వే వ్యాగన్లో తీసుకుపోయి గోదాంలో పడేసిరి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం తెలివి ప్రదర్శించేది ఏముంది? మొత్తం మాన్యువల్ వర్కేనా? వచ్చిన దాన్ని ఏం చేయాలని కదా ఆలోచించాల్సింది. దాని మీద ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ లేదు. ఈ పరిస్థితులలో వాళ్ళు ఈ ప్రజా పంపిణీ కావచ్చు, లేకపోతే కొనుగోళ్లు కావచ్చు, వీటిని నిల్వలు కావచ్చు, వీటి మీద ఒక సమగ్రమైన దృక్పథంతో చేయలేకపోతున్నారు. అది వాళ్ళు అంగీకరించాలి. అంగీకరించకపోయినా పర్లేదు, నిందల మంది మీద వేయద్దు కదా. ఇప్పుడు రాష్ట్రం మాకు ఇంకా తిరిగి ఇయ్యలేదని మాట్లాడతారు. ఏమైనా అర్థం పడతాం ఉందా? రాష్ట్రము వ్యాపారం రాష్ట్రం చేస్తుందా కేంద్రంతో? రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా? రాష్ట్రం కొని మీకేమైనా కమిషన్కి అమ్ముతుందా? నువ్వు కొనేటోడివి, రైతులు ఇచ్చేటోళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం తన యంత్రాంగం చేత నిర్వహణ బాధ్యతను చూస్తుంది. మీరు కోరినట్లు మిల్లువాడు క్వింటాల్కి 67 ఇస్తుండా లేదా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మీ కేంద్రం వాళ్ళకి యంత్రాంగం ఉండదు కాబట్టి మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేస్తుంది, మీ పని చేస్తుంది. కేంద్రానికి సంబంధించిన పనిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అతనంటాడు దమాకు లేకుండా, మాకు తెలంగాణ నుంచి రావాల్సిన బియ్యమే ఇంకా రాలేదు. బియ్యం నువ్వు కొన్నావు, నువ్వు తీసుకుపోవాలి. రాకపోవడానికి మా బాధ్యత ఏముంది? నీ చేతకాంతనం. నువ్వు రైలు పెట్టుకోవాలి, వ్యాగన్లు పెట్టుకోవాలి, నీ గోదాములకు నువ్వు తరలించుకోవాలి. దానికి మాకేం సంబంధం? అంతే కదా. అయితే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏదో వాళ్ళకి బాకీ ఉన్నట్లు, మేము సకాలంలో ఇవ్వనట్లు, వాడు 4 సార్లు కోరితే 4 సార్లు వాడు మాకు ఎక్స్టెన్షన్ ఇచ్చినట్లు, ఏం దగులు బాధితనం ఏందండి ఇది? ప్రజాస్వామ్యంలో ఇంత మోసపూరితంగా ప్రజల్ని పక్కదారి పట్టించేటట్లు ప్రవర్తించకూడదు కదా. చాలా పెద్ద తప్పు ఇది, నేరం అది. ప్రభుత్వ నిర్వహణ వ్యవహారంలో మీ పాత్ర ఏంది, మా పాత్ర ఏంది? మా పాత్ర మేము నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఒక నెలలో 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంగా చేసి మనం కేంద్రానికి ఇవ్వగలిగేటువంటి శక్తి మన రాష్ట్రంలో ఉండేటువంటి రైస్ మిల్లుల కెపాసిటీ. 10 లక్షల మెట్రిక్ టన్నులు చేస్తే 10 లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళు లిఫ్ట్ చేసుకోవాలి. వాళ్ళు లిఫ్ట్ చేసుకోకుండా అక్కడే పెట్టిందనుకోండి, వాడు బియ్యం బట్టి ఆడబెట్టాలి. అర్థమైందా? అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4 లక్షలు 5 లక్షల మెట్రిక్ టన్నులకు మించి వాళ్ళు తీసుకుంటలేరు కేంద్రం వాళ్ళు. దానికి వాళ్ళు ఏం కారణం చెప్తారు? మాతోనే గోదాములే ఉంటారు. ఇప్పుడు నిజంగానే ఒకవైపు ఉత్పత్తులు పెరుగుతున్నప్పుడు సమాంతరంగా గోదాముల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలి కదా కేంద్రం. పెంచలే. ఈ 7 ఏళ్ల కాలంలో మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేత ఒక్క గోదాము కూడా కట్టలే. ఒక్కటంటే ఒక గోదాం అసలు కట్టలే. గతంలో ఎన్డీఏ అంటున్నా, యూపీఏ కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటివి తప్ప బీజేపీ వచ్చి కట్టలే. కట్టకపోగా వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఏంటంటే అదానీలు, అంబానీలు పంజాబ్లో, హర్యానాలో, గుజరాత్లో సైలోస్ పేర్ల మీద చాలా పెద్ద పెద్ద గోదాములు కట్టడానికి, ఆధునిక గోదాములు కట్టడానికి, ఆస్ట్రేలియన్ మోడల్ గోదాములు కట్టడానికి ప్రైవేట్ వాళ్ళకి అనుమతులు ఇచ్చినారు. ప్రభుత్వ స్థాయిలో కడతలేరు. అదొక ప్రత్యేకమైన కుట్ర దాగి ఉంది దాంట్లో, అది తర్వాత అంశము.
అయితే గోదాములు కట్టుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక గోదాము కట్టాలి. ఈ గోదాములు లేని కారణంగా మాతోన స్టాక్స్ పెట్టుకోనికి జాగా లేదు కాబట్టి మేము మీ దగ్గర రైస్ మిల్ల దగ్గర మేము లేట్గా తీసుకుపోతామని చెప్పి వాళ్ళే అంగీకరిస్తారు. ఇంటర్నల్గా రాతపూర్వకంగా మన రాష్ట్రం నుంచి మనం లేఖలు రాస్తున్నాం, మన కలెక్టర్లు లేఖలు రాస్తున్నారు. అయ్యా మా జిల్లాలో ఇన్ని వడ్లు బట్టి ఈ నెలలో లేదా ఈ రోజుకు ఏ రోజుకు ఆ రోజు ఈరోజు మొత్తం రైస్ మిల్లల్లో ప్రభుత్వానికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ అంటారు దాన్ని. కస్టమ్ మిల్లింగ్ ఇంత చేసినారు, ఇన్ని మెట్రిక్ టన్నులు ఉంది, దీన్ని లిఫ్ట్ చేయకపోతేనంటే మాతోన జాగలేదు, దయచేసి లిఫ్ట్ చేయండి అంటే మాకు లారీలు దొరకలే. తీసుకుపోయిన లారీలు, లోడ్ చేసిన లారీలు గోదాముల కాడ దించుదామంటే క్యూలు, మీరు పేపర్లలో చూడండి రోజు ఎఫ్సిఐ గోదాముల దగ్గర వందల సంఖ్యలో ప్రతి గోదాం దగ్గర లారీలు క్యూ కట్టుకొని నిలబడ్డాయి. ఎందుకు నిలబడ్డాయి? దీనికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతనా? ఈ కేంద్రం యొక్క అసమర్థత కాదా? ఇవన్నీ కప్పిపెట్టి కేంద్రం తెలంగాణ ప్రభుత్వం మీద నెప్పమేసి వాళ్ళు ఇస్తలేరు, మాకు టైంకు వాళ్ళు ఇవ్వాల్సిందే ఇస్తలేరు. అసలు రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం కాదు కదా చేస్తున్నది. బేసిక్గా ఫండమెంటల్ థింగ్ మీరు నిర్వర్తించేటువంటి, మీరు రాజ్యాంగపరంగా చట్టపరంగా నిర్వర్తించాల్సిన బాధ్యతకు సూపర్వైజరీ జాబ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అంతే. మా ప్రజలకు మేలు జరగాలి కాబట్టి, మా రైతాంగం ధాన్యం వెళ్ళిపోవాలి, కొనుగోలు కావాలి కాబట్టి మీరు ఆలస్యంగా డబ్బులు ఇచ్చినా మేము ముందే బ్యాంకులతో రుణం తీసుకొని రైతాంగానికి ముందే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాం డబ్బులు. మీరు ఎప్పుడో 6 నెలలకు ఇస్తున్నారు. మితి మా మీద పడుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 600-700 కోట్ల అదనపు భారం ఎఫ్సిఐ ద్వారా మాకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద ఇంట్రెస్ట్ పడుతూ ఉంది మాకు. కాబట్టి కేంద్రము లేని వివాదాన్ని ఒక వివాదం చేసి ప్రజలను గందరగోళపరిచి రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అనిశ్చిత పరిస్థితి కల్పించాలి, ప్రజలను గందరగోళం వైపు నెట్టాలి. తద్వారా ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత రావాలనేది వాళ్ళు ఆశిస్తున్నది. కానీ రైతాంగం అర్థం చేసుకుంటున్నారు. ఒకసారి విషయం అనేది తేటతెల్లమైనాక, ప్రజల్లోకి చర్చ జరిగినాక వాస్తవం తెలియకుండా ఎట్లుంటుంది, అది విషయం. సో ఇందాక సార్ మనతో చెప్పడం జరిగింది, లైక్ 9:15 దాటిపోతే ఎక్కడుంటే అక్కడ కార్లోనే నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తాను అని చెప్పి. సో సార్ రెడీగా ఉన్నారు. అండ్ ఈరోజు ఆయన బ్రేక్ఫాస్ట్ అయితే రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ డ్రై ఫ్రూట్స్ మనం చూడొచ్చు. ఓ థ్యాంక్ యూ సార్. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో ఇలా ఫ్రూట్స్ తింటున్నాను నేను కూడా. సో ఒకసారి చూద్దామా సార్ ఏం తింటున్నారో. సో చాలా మంచి హెల్తీ డైట్ సార్ మీరు తీసుకునేది. ఫ్రూట్స్ అంటే జర్నీలో ఉన్నారని ఫ్రూట్సా, లేకపోతే జర్నీలో ఉన్నాం కదా అని ఇక్కడ వండిన పదార్థాలు కార్లో తినడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఇటువంటి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని ఇది పెట్టుకోవడం జరిగింది. కొంత డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, క్యాజు కొంత ఉంటే కొంతలో కొంత రిలీఫ్ ఉంటుంది అనుకుంటుంది. సో చూసారు కదా, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత నెక్స్ట్ మాట్లాడదాం. నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కువ జోవియల్గా ఉంటారా, సైలెంట్గా ఉంటారా, కలిసిపోతారా? అసలు వాట్ ఈజ్ నిరంజన్ రెడ్డి? నేను కలిసిపోతాను, అనవసరంగా కల్పించుకోను. ఎక్కువగా జనంలో ఉన్నప్పుడైతే కలిసిపోతాను, వాళ్ళ ఇష్యూస్ మాట్లాడుతుంటాను, చేస్తుంటాను. ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం గంభీరంగా ఎక్కువ ఆలోచనల ఏమంటారు వలయంలో ఉంటాను. అంటే ఆలోచనలు అంటే సీక్వెన్షియల్ థింగ్స్, ఒకదాని తర్వాత ఒకటి జరగవలసిన దానికి ఒక మానసిక ప్రణాళిక ఎప్పుడూ సిద్ధం చేసుకుంటూ ఉంటాను. సమయాన్ని వృధా చేయను, ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయను. ఒక కార్యం కావాలనుకున్నప్పుడు ప్లాన్ ఏ ఏంటి, ఎట్లుండాలి, ఇన్ కేస్ అది కాకపోతే ప్లాన్ బి ఎట్లయి ఉండాలి. సో బిగినింగ్ ఎట్లుండాలి, దాని లాజికల్ కంక్లూజన్ ఎట్లుండాలి, దానికి మానసికంగా ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది, ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది. ఎఫెక్టివ్ ప్లానింగ్, ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఉంటే ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది నా నమ్మకం. సో నాకు ఇది ఎట్లా అలవడిందంటే విద్యార్థి దశ నుంచి మా సార్లు, చదువు చెప్పినటువంటి సార్లు వాళ్ళు నేర్పినటువంటిది. ఒక పని చేసే ముందు నువ్వేం చేయదలుచుకున్నావో, ఎట్లా చేయదలుచుకున్నావో నువ్వు ముందు మానసికంగా ఆలోచించు. ఫస్ట్ ఏది దోస్తే అది చేయకు,
ఏది చేయాలనో తెలుసుకొని చెయ్యి, అప్పుడు ఫలితం వస్తుంది. సో అందులోకి వెళ్ళి పుట్టింది ఓ క్రమ పద్ధతిలో ఆలోచించాలి, క్రమ పద్ధతిలో పనిచేయాలన్న ఆలోచన. దాని కొనసాగింపుగా నేను వృత్తిరీత్యా న్యాయవాదిని కాబట్టి, న్యాయవాది అనగానే ఒక సమస్యను, ఇతరుల సమస్యను ఆకళింపు చేసుకొని ఆమూలాగ్రం అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కారం వెతికే క్రమంలో ఆ పరిష్కారం మన చేతిలో ఉండదు, ఆ పరిష్కారం కోర్టులో జడ్జి చేతిలో ఉంటుంది. మన వాదన 50%, ఇంకో వాదన అవతలి వాళ్ళది ఉంటుంది. అటువంటప్పుడు మన ఆలోచనలోకి వెళ్ళి బయటికి వచ్చినటువంటి ఆ వాదనతో జడ్జిని ఒప్పించి మన వాదనకు అనుకూలంగా తీర్పు తీసుకురావడం కోసం ఎట్లా ప్రజ్ఞ ప్రదర్శించాలనో ఒక ప్లానింగ్ అవసరం దానికి. సో ఏ ఏ ఏ అంశం చెప్పడం ద్వారా ఎక్కువ మీరు ఎలిసిట్ చేస్తారో, ఎక్కువ వారి నుంచి రాబడతారో అనేటువంటిది ఒక వ్యూహం ఉంటుంది అనమాట. అట్లా సో ఈ ఆలోచనల పరంపర కొంచెం ఎక్కువ ఉంటుంది నాకు. సమయం ఆ రకంగా ఎక్కువ గడుపుతాను అనమాట. అయితే మీది లవ్ మ్యారేజ్ అని విన్నాం సార్. వాస్తవమే అమ్మ, ఇట్ ఈస్ ట్రూ. అంటే అప్పుడు స్టూడెంట్గా ఉన్న రోజులలో స్టూడెంట్ మూమెంట్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని, విద్యార్థి సంఘ రాజకీయాలలో. ఆ టైంలో అప్పుడు నేను లా చదువుతున్నటువంటి టైంలో మేము స్నేహితులుగా ప్రారంభమైన మా పరిచయం తర్వాత ప్రేమ వివాహంతో ఒకటైపోయినాం అనమాట. అది ప్రేమ. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? తప్పకుండా. అంటే ఫస్ట్ అంటే అంటే చాలామంది అంటే ఇది మొదటి పరిచయం కాదు, ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నామన్నారు. అంటే మీకు ఎలా అనిపించింది? అంటే ఎప్పుడు లవ్ అనేది మొదలైంది? మేబీ అంటే ఇది ఇప్పుడున్న తరానికి అసలు వాట్ ఈజ్ లవ్, వాట్ ఈజ్ అట్రాక్షన్ అనేది కూడా ఎక్కువ మందికి తెలీదు. సో అందుకని నేను ఒక మినిస్టర్ పదవిలో ఉంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ క్వశ్చన్. అంటే నా అవగాహన అప్పటికి ఇప్పటికి నా అవగాహనలో మార్పు లేదు. నేను కొద్దిగా అప్పట్లో ఆలోచించే క్రమంలో కూడా లైఫ్కి సంబంధించి ఎక్కువ గంభీరంగా ఆలోచించేవాడిని. సమాజం గురించి కూడా ఎక్కువ ఆలోచించడం మొదటి నుంచి అలవాటు. అందులో భాగంగానే నా స్నేహము, నా పరిచయము, నా స్నేహము అది ప్రేమగా వికసించటం. మీరు అన్నారు కదా ఏది ప్రేమో ఏది ఆకర్షణ అని. నాది ఆకర్షణతో కూడిన ప్రేమ కాదు, అభిప్రాయాల పరంగా, జీవితం పరంగా, జీవించవలసిన కాలంలో పరస్పరం అంగీకరించదగిన అంశాల ప్రాతిపదికగా ఇష్టం ఏర్పడ్డది. సో కుటుంబ నేపథ్యం కానీ, మనం ఆలోచించేది దేనికోసం, మన కోసం ఆలోచిస్తామా, పర్ల కోసం ఆలోచిస్తామా, మన కోసం ఆలోచిస్తూ పర్ల కోసం ఎక్కువ ఆలోచిస్తామా, మన స్థానం ఏంది, దీనికి మనకు తోడుగా ఉండేటువంటి శ్రీమతియో లేకుంటే శ్రీవారు ఇద్దరిలో వీరు కానీ వారు కానీ అదే ఆలోచన ఉందా లేదా, మళ్ళీ అది సంఘర్షణకు దారి తీయొద్దు. నేను ఒక పని చేస్తానంటే మీరు అట్లా చేస్తారనే పరిస్థితి తనకు ఉండొద్దు, నాకు ఉండొద్దు. ఆ సంకుచితత్వానికి తావు లేకుండా నేను ఒకటి ఆలోచిస్తున్నా, నేను ఇది చేస్తున్నా అంటే ఇది సమ్మతమే అనేటువంటిది అది ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు. అభిప్రాయాల రీత్యానే దానికి ఆమోదం ఉండాలి, అప్పుడు సులువుగా ఉంటుంది. సో అట్లా అభిప్రాయాల పరంగా ఏకత్వం ఉంది కాబట్టి అది ఆకర్షణకు తావు లేకుండా నిజమైనటువంటి అభిప్రాయాల ప్రాతిపదికగా వికసించినటువంటి ప్రేమ. అయితే కట్ చేస్తే ఇప్పుడు అంటే ఇంట్లో ఒప్పించడానికి సినిమాటిక్ లెవెల్లో సుమోలు ఎగరడం, లేకపోతే ఏమైనా గొడవలు అవ్వడం అలాంటివి ఏమైనా జరిగాయా? వాస్తవం చెప్పాలంటే ముందు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ చాలా అభిమానంతో అంగీకరించినారు మా ప్రేమ తెలిసినాక. వాళ్ళ అమ్మగారు మా అత్తమ్మ గారు, ఆమెకు వ్యతిరేకత లేదు కానీ ఒక ఆందోళన ఉండింది. ఇప్పుడు చదువుతున్నాడు కదా, ఈ బాబు స్థిరపడాలి కదా, స్థిరపడే లోపు ఒకవేళ పెళ్ళి అయితే వీళ్ళు ఎట్లా బతుకుతారు, సహజంగానే ఏ తల్లికైనా ఉన్న ఆందోళన అది. సో నా సమర్థత ఏంటో ఆమెకు అప్పటికి తెలియదు కదా. సో ఒక కొడుకు, అల్లుడైనా ఒక కొడుకే. సో ఒక కొడుకు సమర్థత ఏంటి, ఒక అల్లుడి సమర్థత ఏంటి, తల్లికో అత్తమ్మకో, దాని మీద వాళ్ళకి అంచనా వచ్చేదాకా చిన్నపిల్లలుగానే చూస్తారు, వీళ్ళు ఎట్లా బతుకుతారో ఏమో అనేటువంటి కొద్దిగా ఆ ఆందోళనతో ముందు కొంచెం అయిష్టం ఉండింది. తర్వాత మళ్ళీ ఈ ఒకసారి ఆమోదించి పెళ్ళి తర్వాత కొనసాగుతున్న క్రమంలో మా అమ్మ స్థానం ఆమెది కూడా.
మా మా అమ్మ కంటే తక్కువ స్థానంలో నేను ఎప్పుడు చూడలే. మా అమ్మ నన్ను కనిపెంచిన సొంత తల్లి అయితే ఆమె మరో తల్లి అంత వాత్సల్యం ఆమె చూపిస్తూ ఉంటారు. అంత అభిమానం నేను కూడా కలిగి ఉంటాను. అంత గొప్ప మాతృమూర్తి ఆమె. ఎక్కువ అంటే మీకు ఇష్టమైంది ఏంటి సార్? అంటే లైక్ రాజకీయం అదంతా ఇప్పుడు మీరు మినిస్టర్ అయినాక ఇప్పుడు అటు ఇటు మీరు పనులతో బిజీ అయిపోయారు. కానీ అంటే మీరు పాటలు ఎక్కువ వినడం కానీ, సినిమాలు చూడడం కానీ, సో టైం ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేసేవాళ్ళా? ఎలా ఉండేది మీ షెడ్యూల్ అనేది? అంటే నేను ఎంచుకున్న వృత్తి పట్ల చాలా నిబద్ధతతో ఎక్కువ సమయం ఇచ్చేవాడిని. నా వృత్తి ద్వారా నాకు నచ్చినట్లు నేను నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకు నా సేవలు అందించి వాళ్ళ అభిమానాన్ని పొందడం నాకు ఇష్టమైనటువంటిది. న్యాయవాదిగా చాలా సీరియస్గా ఒక 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను నేను. ఆ తర్వాత అడపాదడపా తెలంగాణ ఉద్యమానికి వచ్చిన కారణాల చేత సమయం ఎక్కువ లేక అడపాదడపా వెళ్ళాల్సి వచ్చేది కోర్టుకు. ఆ తర్వాత పూర్తిగా మానేశాను. అయితే న్యాయవాదిగా సీరియస్గా పనిచేసిన రోజులలో నేను చాలా చాలా విజయవంతమైన న్యాయవాదిగా, ప్రతిభావంతమైన న్యాయవాదిగా నాకు పేరుంది. రాజకీయాలలో ఉన్నాం కాబట్టి ఒక పార్టీలో ఉంటే అవతలి పార్టీ వాళ్ళు విమర్శిస్తారు, లేదా వాళ్ళకి అంతర్గతంగా నచ్చినా బహిరంగంగా నచ్చనట్లే విమర్శిస్తారు. కానీ న్యాయవాదిగా నాకు అక్రాస్ ద సెక్షన్స్ అవతలి పక్క కేసు ఓడిపోయిన వాళ్ళు కూడా నా ప్రతిభను అంగీకరించి నా గొప్పతనాన్ని అంగీకరించిన వాళ్ళే. అంతటి అభిమానాన్ని న్యాయవాదిగా చూరగొన్నాను. అది చాలా విశేషమైనటువంటి ఆదరణ న్యాయవాదిగా పొందిన. అందులో నేను ఒక నియమం పెట్టుకున్నా. పేదలు, అన్నార్థులు, మహిళలు, ఖర్చు భరించలేనటువంటి వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఎదురు పెట్టి చేసిన, వాళ్ళతో ఆశించకుండా. తర్వాత న్యాయవాదిగా నాకు వచ్చేటువంటి రెమ్యునరేషను అదైతే వస్తుందో దాంట్లో కూడా నేను నా కోసం వాడేటువంటి క్రమంలో నాకు చైతన్యమైన కాడికి గుప్తదానం అనుకోండి, దానం అనే పదం వాడకూడదు, గుప్తంగా ఇతరులకు తోడ్పడడం, చదువుకునే పిల్లలకు వాళ్ళకు వీళ్ళకు, అది తర్వాత కూడా నేను కొనసాగిస్తున్నాను. సో అట్లా వృత్తిపరంగా వృత్తిలో నిమగ్నమై వృత్తికి న్యాయం చేకూరుస్తూ వృత్తి ద్వారా ఆ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నటువంటి వాడిని. ఇక కాలక్షేపానికి నాకు సమయం ఉండేది కాదు వాస్తవం చెప్పాలంటే. సంవత్సరంలో ఒక 2 సార్లు ఎటైనా బయటికి పోదామని నా మిస్సెస్, మా వదినమ్మలు, మరదళ్ళు అందరూ అడిగితే ఎటైనా ఓ 2 రోజులు పోయి వచ్చేవాళ్ళం అటు. అంతే పెద్దగా సమయం ఇచ్చేవాడిని కాదు. లేదా వాళ్ళు ముందెళ్తే నేను మధ్యలో పోయి జాయిన్ అయ్యేవాడిని నాకు టైం లేక. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అంత తయారయ్యి వచ్చి కోర్టు దగ్గరికి వచ్చి నన్ను బలవంతంగా లాక్కొని వెళ్ళిన సందర్భాలు కూడా, ఇంకా రాండి మీరు రారు అని చెప్పి. అట్లా నాకు సినిమాలు ఎక్కువ చూసే అలవాటు లేదు, ఇష్టమే కానీ తీరిక లేక. పాటలు వినడం చాలా ఇష్టం. పాటలలో కూడా సినిమా పాటలు అయితేనేమో పాత సినిమాల పాటలు, తర్వాత ఇతర పాటలు అనుకుంటే నేను తెలంగాణ ఉద్యమం సాగినన్ని రోజులు, అంతకుముందు కూడా విద్యార్థి దశ నుంచి మన వ్యవస్థ మార్పు కోసం చేసే కృషిలో, భావజాల వ్యాప్తిలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో పాటది ఒక ప్రత్యేకమైన స్థానం. పాట లక్షల మందిని, కోట్ల మందిని కదిలించేటువంటి శక్తి పాటకు ఉంటుంది. కాబట్టి వ్యవస్థ మారాలి, ఇది చలనశీలమైంది సమాజం, ఎప్పటికీ మంచి వైపుకు మార్పులు జరుగుతూ ఉండాలి, అడుగులు వేస్తూ ఉండాలి. ఆ క్రమంలో ఈ పాట కానీ, సాహితీ సాంస్కృతిక కోణం కానీ దాని పాత్ర అది పోషిస్తూనే ఉంటుందని నమ్మేవాడిని నేను. అట్లా పాటలు వినడం అనేటువంటిది నాకు అలవాటు. కారులో ప్రయాణం చేసేటప్పుడు అన్ని రకాల పాటలు, సమాజ మార్పును ఉద్దేశించి అనేక మంది రచయితలు, గాయకులు, గాయనీలు ఎంతోమంది పాడినటువంటి పాటలు, ఎంతోమంది రాసినటువంటి పాటలు, అవన్నీ కూడా తరచుగా ఉంటాను. నాకు విమలక పాటలు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఆమె గొంతు చాలా ఇష్టం. నాకు చెల్లెలు లాంటిది. విద్యార్థి ఉద్యమంలో నేను పనిచేసే క్రమంలో నాకు ఒక 4-5 ఏళ్ళు చిన్నది వయసులో. నేను డిగ్రీ చేసే రోజుల్లో ఆమె 10th క్లాస్లో ఉండే చిన్న పాపగా ఉండి పాటలు పాడింది నాకు గుర్తుంది ఇప్పటికీ. వాళ్ళ ఇంటికి కూడా నేను పోయిన అప్పట్లో. వాళ్ళ అన్న నా రూమ్మేట్ ఉండే. సో ఇప్పటికీ కూడా ఆమె పాటల్లో ఉండేటువంటి ఆ ధ్వనిలో ఉండేటువంటి ఆ అలల తరంగం ఒక ప్రత్యేకమైనది. ఏ ఏ గొప్పగా పాడేవాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు, అది వేరు విషయం. కానీ విమలకే సొంతమైనటువంటి ఒక ప్రత్యేకత ఏంది ఆమె గొంతులో అంటే,
గొంతులో అలల తరంగం ఉంటుంది. అది చాలా ప్రత్యేకత. అది అది సూక్ష్మంగా పట్టుకుంటేనే తెలుస్తుంది. తర్వాత ఆ ఆర్ద్రత, ఆ కంఠంలో ఉండేటువంటి ఆర్ద్రత, హృదయపూర్వకంగా పాడేటువంటి ఆ తత్వము, లీనమై పాడేటువంటిది, అది ప్రజలను కదిలించేది. కాబట్టి అందులో ఉండేటువంటి బాధ అయినా, దుఃఖమైన, అందులో ఉండేటువంటి సందేశమైన ఆ పాట వినడం ద్వారా చాలా మనసుకు చాలా చాలా ఏమంటారు, నచ్చేటువంటి విషయంగా పాట వింటాను నేను. పాటలు కేవలం వింటూనే ఉంటారా? అప్పుడప్పుడు పాడుతూ కూడా ఉంటారా? లేదు, పాడేంత నాకేం కంఠం లేదు. కూని రాగాలు తీసినా నేను సినిమా పాటలు కూని రాగాలు తీయను. నేను కూని రాగాలు తీసినా నాకు మొదటి నుంచి, నాకు స్ప్రో వచ్చినప్పటి నుంచి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి నేను ఈ భావ సందేశాత్మకమైనటువంటి పాటల కూని రాగాలే తీస్తా. సినిమా పాటల కూని రాగాలు నాకు రానే రావు, నాకు ఇష్టం కూడా ఉండదు. అలాంటి కూనిరాగం ఏమైనా ఇప్పుడు తీయదలుచుకున్నారా మా కోసం? మారాలి 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 మన సమాజము. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం హైదరాబాద్ నుంచి ఇప్పుడు వనపర్తి రావడం జరిగింది సార్తో పాటు. అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అనేవి ఇక్కడ సార్ పంపిణీ చేస్తున్నారు. సో అదేంటో మనం ఒకసారి చూద్దాం. మీ చెక్కులు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. ఎంతమందికి ఇస్తారు జనరల్గా, ఎప్పుడెప్పుడు ఇస్తారు? అంటే సీఎం రిలీఫ్ చెక్కులేమో పీరియాడికల్గా ఇస్తూనే ఉంటాం. ఎట్లా వస్తే అట్లా వారానికి ఓ 50 నుంచి 100 దాకా, నెలకి ఓ 150, 200 అట్లా వస్తూ ఉంటాయి. కళ్యాణ లక్ష్మి చెక్కులు మండలాలు 7 మండలాలు, టౌన్ అన్నీ కలిపి నెలలో సుమారు ఒక 250, 300 దాకా ఇస్తుంటాం. అవి ఎట్లా చెక్కులు వస్తే అట్లా కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళని ఆహ్వానించి ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి సహపంక్తి భోజనం చేసి పంపిస్తాం. రక్షణార్థం ప్రభుత్వం ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టినటువంటి వాహనాలు ఇవి, బాల సంరక్షక్ అంటాం వాటిని. వాహనాలు ప్రతి జిల్లాకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని డ్రైవర్ ఎవరమ్మా నియమించుకున్నారా? ఎవరిని ఇంకా పెట్టుకోలేదా? మళ్ళీ ఇటు నుంచి బండి మీరే నడుపుతారా? టెంపరీ. మళ్ళీ బండి మంచి డ్రైవర్ని చూసి పెట్టుకోండి. బండి తెచ్చుకొని తలుగు లేకుండా ఉన్నట్లయితుంది. మళ్ళీ మంచి డ్రైవర్ని చూసి పెట్టండి. మెయింటెనెన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టారాజ్యంగా నడిపి బండిని దబ్బున 3 పడేసేటట్లు ఉండకూడదు. యూ హ్యావ్ టు టేక్ కేర్. అంగన్వాడీ ఇంతకుముందు వర్కర్స్ అనేది ఇప్పుడు వాళ్ళని మనం అంగన్వాడీ టీచర్స్ అంటున్నాం, అంతే కదమ్మా? నామన్క్లేచర్ మారింది. సో అభియాన్ కోసం కొత్తగా ట్రాక్ వచ్చింది సార్. సో ఆ ట్రాక్ దీన్ని ఎప్పటికీ యాప్ వచ్చింది. దానికోసం ఆ యాప్ను ఎఫెక్టివ్గా వాడాలంటే వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ ఉండాలి కదా. మీరు ఆ యాప్ వాడమంటే వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు. కాబట్టి ఫోన్ కూడా సరఫరా చేసేటువంటిది డిపార్ట్మెంటే బాధ్యత తీసుకున్నది గ్రోత్ మానిటరింగ్ కోసం. అదేవిధంగా వాళ్ళకు ఒక శారీ, యూనిఫామ్ కోసం
సో మొత్తానికి ఇక్కడ టైం ఇప్పుడైతే 11:30 అవుతుంది. సో 11:30 అదే టైంకి తాండకు నువ్వు వనపర్తిలో ఉన్నావా తాండకాడు ఉన్నావా? బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఒక టైమింగ్ అంటూ కూడా మనకి కరెక్ట్గా ఉండదు. సో సార్ మరి ఒకసారి మనం సరే మరి అట్లే వచ్చేస్తా. సరే ఏంటి సార్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది కదా. లేట్ అయింది వాళ్ళ. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్ అనుకోవాలా లంచ్ అనుకోవాలా? జనరల్గా మేమైతే టైం టు టైం తింటూ ఉంటాం. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనుకుందాం. అది కొంచెం రైస్ కూడా తింటున్నాం. ఓకే. సో జనరల్గా మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కూడా లైక్ తినే టైంలోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం. టిఫిన్ చేసేటప్పుడు మోస్ట్లీ డిన్నర్ చేసేటప్పుడు ఓకే. మోస్ట్లీ డిన్నర్ నైట్. ఓకే. టిఫిన్ చేసేటప్పుడేమో తక్కువ టైం ఉంటా, కానీ డిన్నర్ టైం కొంచెం లీజర్గా ఉంటా. సో ఇప్పుడే మన బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ వనపర్తి నుంచి పెద్దగూడెం తాండాకి వెళ్తున్నాము. గొర్రెలకి ఏదో మందు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో ఫాలో అవుదామా? చలో. యాక్చువల్గా రాగానే అబ్జర్వ్ చేశాను ఏంటంటే మీ పంచకట్టు. ఒకప్పుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిందే పేరు పంచకట్టుతోని మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ అలాగే ఆ తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను అంటే మీరు రెగ్యులర్గా ఇలాగే ఉంటారా, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు మంత్రిత్వ శాఖలో చేరినప్పటి నుంచి పంచకట్టు కట్టడం అనేది మొదలు పెట్టారా? మామూలుగా అయితే గతంలో అకేషన్స్ కట్టుకునేవాడిని. ఈ 2018లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మెల్లిగా పంచాయతీ అలవాటు చేసుకున్నాను. నాకేంటంటే వ్యవసాయ మంత్రి అయ్యే కంటే ముందు నుంచి కూడా వ్యవసాయం అనేటువంటిది ఒక బలమైన ఆపేక్ష, స్ట్రాంగ్ ప్యాషన్. నాకు కొద్దిపాటి సమయం దొరికిన రిలాక్సేషన్ అన్నారు కదా మీరు ఇంతకుముందు, రిలాక్సేషన్ అవ్వడానికి ఎక్కడికో పోను. నేను విశ్రాంతి తీసుకోవడానికి వేరే ప్రాంతాలకు ఎక్కడ పోను. చక్కగా నాకున్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిపోతాను. అక్కడున్న పశువులు, చెట్లు, అక్కడ ఉండేటువంటి వాతావరణంలో పని కల్పించుకొని కాసేపు 1-2 గంటలు పని చేసుకుంటే చివరికి పశువులను కడుగుతాను, అవసరమైతే ఆ పేడ తీసేస్తాను, అవన్నీ చేస్తాను. చాలా చాలా ఇష్టం అనిపిస్తుంది. ఆ పని అంతా చేస్తే మొత్తం మనకు ఉండేటువంటి మానసిక ఒత్తిడి నుంచి రిలీవ్ అయిపోతాం, మళ్ళీ రీఛార్జ్ అయినట్లు ఉంటుంది. సో అట్లా వ్యవసాయం పట్ల ఉండేటువంటి ఆ మక్కువనే, బహుశా ఆ మక్కువను గుర్తించి గమనించిన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈ శాఖను అప్పచెప్పినారు. అయితే గ్రామీణ ప్రాంతాలు, ప్రత్యేకంగా నేను సాగునీళ్ళ కోసం మా ప్రాంతంలో చేసినటువంటి అవిరళ కృషి, దాదాపు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎన్నికల కంటే ముందు నేను ప్రతి గ్రామంలో బస చేసినాను. ప్రతి గ్రామంలో పల్లె నిద్రల పేరు మీద రాష్ట్రంలోనే రికార్డ్ అది. ఆ క్రమంలో ఏంటంటే గ్రామంలోకి పోయినాక జనం మధ్యలో
ఆ ప్యాంట్ వేసుకొని తిరగడం అది కొంత అసౌకర్యంగా అనిపించి లుంగిలాగా కట్టుకునేది. నైట్ తెల్లారిదాకా అట్లే ఉండేది. మళ్ళీ తెల్లారంగా జనం మధ్యలో మొత్తం తిరిగి చేసి అంత ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరేది. సో అప్పుడు అనిపించింది నాకు ఈ లుంగి ఇంగి ప్యాంటు ఈ మార్పుల కంటే నేరుగా పంచె కట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించి అప్పటి నుంచి పంచె స్టార్ట్ చేసిన. అలా మన సాంప్రదాయానికి గుర్తుగా కూడా పంచ కట్టడం అనేది అంటే మీకు స్వతహాగా అనిపించిందా? లేకపోతే వర్క్ కంఫర్టబుల్‌గా లేదు అని చెప్పి పంచ కడుతున్నారా? లేకపోతే ఎవరైనా ఇన్‌స్పైర్ చేశారా మిమ్మల్ని? ఇన్స్పైర్ అంటే స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి పంచె పట్ల ఒక ప్రేమ గౌరవం ఉంటుంది నాకు. మా నాన్న పంచె కట్టేది. మా నాన్న లాంటి రైతన్నలందరూ లోకంలో పంచెలే కట్టుకుంటారు. కట్టే తీరు వేరుండొచ్చు కానీ పంచె కట్టడం అనేటువంటిది మన మన ఆహార్యం అది. కాబట్టి ఇది రైతు ఆహార్యానికి గుర్తు పంచె. అందువల్ల నాకు ఇష్టమైన వృత్తి కూడా వ్యవసాయం. నేను వాస్తవంగా చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన వాడిని కాదు. వ్యవసాయ కుటుంబమే. మా అమ్మ నాన్నలు వ్యవసాయం చేసిన వాళ్ళే. కానీ నన్ను చదివించి కొంచెం ఒక్క కొడుకునని గారాబంగా పెంచినారు. సో నేను చదువు తర్వాత వృత్తి, న్యాయవాద వృత్తి అట్లా అందులో బిజీ అయిపోయినాను. తెలంగాణ ఉద్యమానికి వచ్చిన తర్వాతనే నేను వ్యవసాయం పట్ల నాకు ఆ కాలక్రమంలో అనుకోకుండా చాలా మక్కువ పెరిగిపోయింది. అంటే ఈ రంగంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఈతి బాధలు, కష్టాలు ద్రవించేసినాయి నన్ను. చాలామందిని ద్రవించినట్లే, చాలామంది హృదయాలను కదిలించినట్లే నన్ను కూడా కదిలించినాయి. సో అప్పటి నుంచి నేను సమగ్రంగా లీనమైపోయినా. ఈరోజు నేను అథారిటేటివ్గా చెప్పగలను. నేను వ్యవసాయ పట్టభద్రుడిని కాదు, వ్యవసాయ పరిశోధనలు చేసిన వాడిని కాదు. కానీ ప్రపంచపు వ్యవసాయ పోకడలని, ఆధునిక పరిజ్ఞానాన్ని, ఆధునిక పరిశోధనలు అన్నింటినీ కూడా ఆకళింపు చేసుకున్నటువంటి స్థితిలో నేను ఉన్నాను. ఆ సమగ్రత ఇవాళ ఆహారం అని ప్రజలకు వ్యవసాయ రంగంలో గొప్పగా ఏదైనా చేయాలనేటువంటి ఒక తపనకు దారితీస్తూ ఉందన్నమాట. సో అందుకోసం ఒకరు ఇన్స్పైర్ చేయడం కంటే కూడా ఈ స్వతహాగా నాకు నేను ఇన్స్పైర్ అయింది అని చెప్పగలను. పంచకట్టడంలో నన్ను ఎవరు ఇన్స్పైర్ చేయలే. నాకు నేనే నిర్ణయం తీసుకొని కట్టుకోవడం మొదలుపెట్టాను. ఇది కంఫర్టబుల్గా అనిపిస్తుంది కట్టుకుంటున్నప్పటి నుంచి కూడా. అండ్ మాకు కూడా చూడడానికి చాలా ఆనందంగా ఉంది సార్ యాక్చువల్‌గా. అండ్ అంటే మీ బ్రేక్‌ఫాస్ట్ టైం ఏంటి సార్ జనరల్‌గా? అంటే మీ షెడ్యూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఎక్కడ చేస్తారు? ఏంటి? అసలు ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటారు? నేను ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా బ్రేక్ఫాస్ట్ ఒక్కటి మాత్రం 100% టైంకు జరుగుతుంది. 9:15 ఎప్పుడన్నా ఈ రకంగా ప్రత్యేక ప్రయాణం ఉన్నప్పుడు అనుకోకుండా లేట్ అయితే 9:15కి నేను చేరుకోలేను బ్రేక్ఫాస్ట్ డెస్టినేషన్కు, ఆ టైంకి ఆ ప్రాంతానికి చేరుకోలేను అనుకున్నప్పుడు ముందే ప్లాన్ చేసుకొని ఓ బాక్స్ పెట్టించుకుంటాను. కారులో పెట్టుకుంటే ఆ టైంకు బ్రేక్ఫాస్ట్ తినేస్తాను. ఇప్పుడైతే సరే కొంచెం కుదురుగా ఏ టైంకు ఎడిగిపోతున్నామో కొంత ప్లానింగ్ చేసుకునే వెసులుబాటు ఇప్పుడు ఉంది. గతంలో ఉద్యమం నడిచిన రోజులు 14 ఏళ్ళు ఎవ్రీడే ఒక పూట నేను కారులోనే తినేవాడిని. ప్రతిరోజు ఒక పూట కారు, ఐదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్. నాది మొత్తం 14 ఏళ్ళు కారులోనే అయ్యేది. కారులోనే అందరికీ తెలుసు అది. మా జిల్లా ప్రజలకు తెలుసు, మా నాయకులు కార్యకర్తలు కూడా తెలుసు. అంటే సమయాన్ని ఆదా చేయొచ్చు, ఆమందం సమయాన్ని ఆదా చేయొచ్చు అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకునేటువంటి వాడిని. సో యూజువలీ 9:15 మార్నింగ్కు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో ఏం ప్రత్యేకతలు ఉండవు నాకు. మామూలుగా అందరి ఇళ్ళల్లో చేసినట్లు గోధుమ రొట్టె లేదా జొన్న రొట్టె, కర్రీసు, లేదా పీరియాడికల్గా చేస్తుంటారు. పొంగనాలంటే, దోశ అంటే, ఇడ్లీ అంటే, వడ అంటే అవి కూడా రెగ్యులర్, పూరి అంటే ఇవి రెగ్యులర్గా షెడ్యూల్ను బట్టి. ఇంట్లో నా కోసం ప్రత్యేకంగా వండడమో లేకుంటే నా కోసం విడిగా బ్రేక్ఫాస్ట్ అనే సిస్టమ్ ఉండదు మా ఇంట్లో. ఏమి వండినా అందరం తింటాం. అంటే గవర్నమెంట్లకైనా అదే, వర్కర్స్కైనా అదే, నాకైనా అదే, నా భార్యకైనా అదే, పిల్లలకైనా అదే. ఏం వండినా అది అందరి కోసమే వండుతాం. అందరికీ వచ్చేటట్లే వండుతారు, అందరం అదే తింటాం అనమాట. వెరైటీస్ ప్రత్యేకంగా ఉండవు. స్పెషల్‌గా మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు? ఏం తినడానికి ఇష్టపడతారు? నాకు జొన్న రొట్టె అయినా, టమాటా చట్నీ, పుంటికూర చట్నీ, గోంగూర అంటారే, మేము పుంటికూర అంటాం. పుంటికూర చట్నీ, కాకరకాయ, చిక్కుడుకాయ నాకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి వంటకాలు. సార్ అయితే మీరు కూడా ఉద్యమంలో ఒక పాత్ర పోషించి తెలంగాణ రావడం కోసం కృషి చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన వ్యవసాయ శాఖ ఎలా ఉంది? తెలంగాణకి ముందు ఎలా ఉంది? ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి వ్యవసాయ శాఖ అనేటువంటిది అత్యంత నిరాదరణకు గురైనటువంటి శాఖ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా వ్యవసాయ శాఖ అంటేనే ఇంకా అత్యంత నిరాదరణకు గురైనటువంటిది. ప్రాధాన్యత లేని శాఖను ఎవరికైనా వ్యవసాయ శాఖ ఇచ్చినారంటే ఇది ప్రాధాన్యత లేని శాఖ అనేటువంటి
ఒక పేరు ముద్ర ఉండేది. గత ప్రభుత్వాల కాలంలో కొన్ని శాఖలు ఆయా వ్యక్తులు నిర్వహించిన తీరుని బట్టి కావచ్చు, ఆ శాఖలకు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి కావచ్చు, కొన్ని శాఖలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఉండేది. ఉదాహరణకు గతంలో రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రులుగా చేసినప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఆర్థిక శాఖకు ఒక గ్లామర్ ఉండేది, ఏ మాటకు ఆ మాట. అదేవిధంగా మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్గా చేసినప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఇట్లా ఉండాలి అనేటువంటి ఒక గ్లామర్ ఉండేది. గతంలో హరీష్ ఇరిగేషన్ మినిస్టర్ చేసినప్పుడు కూడా ఇరిగేషన్కు చాలా పెద్ద గ్లామర్ ఉండేది. అంటే రూపకర్త కేసీఆరే, దాంట్లో అనుమానం లేదు. బట్ ఎగ్జిక్యూషన్ పార్ట్లో ఫీల్డ్ మీద కనిపించేది ఒక మంత్రి కాబట్టి అతను కనిపించేది. ఈసారి నాకు సంతోషంగా ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని, కేసీఆర్కు చాలా ఇష్టం వ్యవసాయం, నాకంటే ఎక్కువ ఇష్టం, నాకంటే ఎక్కువ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన, అందరికంటే ఎక్కువ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. అన్ని రంగాల్లో ఉంది, వ్యవసాయంలో మరీ ఎక్కువ, వ్యవసాయంలో మరీ ఆపేక్ష ఎక్కువ ఆయనకు. ఎంత అంటే ఇక ఒక 2 రోజులు తన వ్యవసాయ క్షేత్రాన్ని చూసుకోకపోతే ఆయన ఉండలేరు, అంత ఆపేక్ష ఉంటుంది ఆయనకు వ్యవసాయం పట్ల. సో ఆయన చూపేటువంటి ప్రత్యేక శ్రద్ధ వ్యవసాయ రంగం మీద, రైతుల పట్ల ఆయనకున్న కన్సర్న్, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాకు ఉపాధినిచ్చేటువంటి ఈ రంగాన్ని బలోపేతం చేయాలనే దానికోసం ఆయన కనే కలలు, దాన్ని సాకారం చేయడానికి తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇవన్నీ వెరసి ఇలా వ్యవసాయ శాఖకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం మూలంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మోస్ట్ గ్లామరస్ డిపార్ట్మెంట్ అని అనుకుంటున్నాను. మీరు కూడా గ్లామరస్ మినిస్టర్ అని అనుకుంటున్నాను. నేను సాదాసీదా మనిషిని. మీకు 3 ఆడపిల్లలని విన్నాము. సో వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఇక్కడే ఉంటారా హైదరాబాద్లో? వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? పెద్ద అమ్మాయి గైనకాలజిస్ట్, డాక్టర్, మెడికల్ డాక్టరు, మ్యారీడు, చిల్డ్రన్ ఉన్నారు. కొద్ది రోజులు ఇనీషియల్గా లండన్లో ఉన్నారు, తర్వాత తిరిగి వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లోనే స్థిరపడ్డారు. ఆమె ఇక్కడ వస్తూ పోతూ ఉంటుంది, ఇక్కడ వ్యవహారాలు కూడా చూసుకుంటుంటుంది. రెండో అమ్మాయి, చిన్న అమ్మాయి, ఇద్దరు న్యూజిలాండ్లో చదువుకొని తర్వాత ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు, అక్కడే జాబ్స్ చేస్తున్నారు. చిన్న అమ్మాయికి సంతానం అయ్యారు, ఒక కొడుకు మొన్న మధ్యలో. రెండో అమ్మాయికి ఇంకా సంతానం లేదు. రెండో అమ్మాయి ఏమో ఇంజనీరు, ఆస్ట్రేలియాలో మెకట్రానిక్స్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ డిజైన్స్ చేస్తుంది ఆమె. తర్వాత మూడో అమ్మాయి ఏమో ఆంకాలజీలో రీసెర్చ్ స్కాలర్, మెల్బర్న్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తూ ఉంది ఆంకాలజీలో. ఆమెది మాస్టర్స్ ఇన్ అనాటమీలో మాస్టర్స్ చేసింది. సో ముగ్గురు వాళ్ళు అనమాట. సో అందరూ మంచి ఎడ్యుకేటెడ్, ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, బాగా చదువుకున్నారు. అంటే ఇంటర్మీడియట్ వరకే రెండో అమ్మాయి ఇక్కడ చదివింది, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, తర్వాత జాబ్ అంతా ఆస్ట్రేలియా. చిన్న అమ్మాయి 9th క్లాస్ వరకే ఇక్కడ చదువుకుంది. 9th తర్వాత న్యూజిలాండ్ వెళ్ళి అక్కడే వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు అక్కడ చదువుకున్నారు. రెండో అమ్మాయి బయట మెడిసిన్ చేసి తర్వాత వచ్చి ఇక్కడ పీజీ చేసింది. పీజీ చేసి ఆమె ఇక్కడ గైనకాలజిస్ట్గా సెటిల్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్ కొండాపూర్లో వర్క్ చేస్తూ ఉంది. మీకు ఎప్పుడైనా అంటే మిస్ అయిన ఫీలింగ్ అలా, అంటే చూడాలనిపించినప్పుడు, అమ్మాయిల్ని మాట్లాడాలనిపించినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఆల్మోస్ట్ ఎవ్రీడే కాకపోయినా వారంలో 3-4 సార్లు మాట్లాడతాను ఫోన్ చేసి. నేను మర్చిపోయినా వాళ్ళు, నేను పనిలో ఉంటానని మర్చిపోతానని తెలుసు కాబట్టి, మర్చిపోవడం కంటే బిజీగా ఉంటానని చెప్పి వాళ్ళే చేస్తారు, మార్నింగ్స్ చేస్తారు. చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళ మమ్మీ రెగ్యులర్గా మాట్లాడుతుంటుంది, నేను నాకు టైం దొరికినప్పుడు నేను మాట్లాడతాను, వాళ్ళకి టైం దొరికినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. పెద్దమ్మాయి ఇక్కడే ఉంది కాబట్టి పెద్దమ్మాయి పిల్లలు మాతో ఎక్కువ స్పెండ్ చేస్తారు. నేను చిన్నప్పుడు మా పిల్లల్ని మిస్ అయినా, అటు ప్రొఫెషన్లో ఉండి లాయర్గా ఉన్నప్పుడు వాళ్ళు హైదరాబాద్లో చదువుకునేది, నేను వనపర్తి మహబూబ్నగర్లో నా ప్రాక్టీసు. అందుకని ఫ్యామిలీ హైదరాబాద్లో ఉండి పిల్లల్ని అక్కడ చదివించే టైంలో అట్లా ఎక్కువ మిస్ అయ్యేవాడిని. తర్వాత ఇక పెళ్ళిళ్ళు అయ్యి ఎవరి ప్రొఫెషన్స్లో వాళ్ళు ఉన్న తర్వాత ఇప్పుడు ఫీల్ అవుతుంటాను, చిన్నప్పుడు వాళ్ళతో గడపాల్సినంత సమయం గడపలేకపోయినా కదా అనే ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మా గ్రాండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో దే లవ్ టు కమ్ టు అస్. అంటే ఒక 2 రోజులు సెలవు దొరికిందంటే చాలు ఇక తాత దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి వెళ్దామని వాళ్ళు మారం చేస్తూనే ఉంటారు, వచ్చేస్తారు. ఇంకా ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ అనమాట. ఆడడము, ఎగరడము, చెట్ల మధ్యలో కోళ్ళు, గొర్రెపిల్లలు, మేకలు, పశువులు, తోట, వీటన్నిటి మధ్యలో స్విమ్మింగ్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళు
గాట్ దే డిఫరెంట్ వరల్డ్. ఇంకా మళ్ళీ ఆ ప్రపంచం వదిలి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవాలంటే మేము అమ్మ నాన్న దగ్గరికి పోము, మేము ఇక్కడే ఉంటామంటారు. సో అట్లా పిల్లలతో గ్రాండ్ కిడ్స్తో స్పెండ్ చేసేటువంటి అవకాశం అప్పుడు పిల్లలతో స్పెండ్ చేయలేనటువంటిది కంపెన్సేట్ అవుతుంది అనిపిస్తుంది. ఓకే. మనం ఇప్పుడు వనపర్తి క్యాంప్ ఆఫీస్ నుంచి పెద్దగూడెం తాండాకి రావడం జరిగింది. ఇక్కడ గొర్రెల పంపిణీ అంటే వీళ్ళ ఇన్కమ్ జనరేట్ కోసం అని చెప్పి గవర్నమెంట్ తరపున కొన్ని గొర్రెల పంపిణీకి ఇక్కడ రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఒక్కసారి మనం చూద్దాం. रोटी काकी काका सूत्रों सूत्रियों सबको राम राम. दान खावचो కాలేజా రోటీనా మీ అందరికీ పేరు పేరున నమస్కారం. తాండావాసులకు సర్పంచ్ గారికి అందరికీ నమస్కారం. నాతో పాటు సోదరులు జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి గారు వచ్చినారు, సోదరులు ఎంపీపీ మీ పక్క గ్రామవాసి కిచారెడ్డి గారు వచ్చినారు. ఈ వాటర్ షెడ్ ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి వాటర్ షెడ్ అధ్యక్షులు పెద్ద లోకారెడ్డి గారు ఉన్నారు. మన మండల రైతు బంధు సమితి అధ్యక్షులు నరసింహ, పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. మీ తాండావాసులు నాయకులకు అందరికీ పేరు పేరున మా టీక్యా, మా నారాయణ, మా రూపుల, మా కృష్ణ, ఉప సర్పంచ్ రాజు అందరు ఉన్నారు. వీళ్ళందరికీ తోడుగా గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ ఒకటి ఉంటుంది, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది. ఇక్రిసాట్ అనేటువంటి సంస్థ ఉంటుంది మనకు ఒకటి. ఇక్రిసాట్ అంటే అంతర్జాతీయ పరిశోధనా సంస్థ. అది మెట్ట పొలాలలో ఏ పంటలు ఏ రకంగా వేసుకోవాలనో మన రాష్ట్రానికి మన దేశానికే కాదు ప్రపంచానికే తెలియజెప్పేటువంటి పరిశోధనలు చేసేటువంటి ఒక పెద్ద సంస్థ ఉంటుంది, వ్యవసాయ సంస్థ. దాని పేరు ఇక్రిసాట్. అది హైదరాబాద్ రామచంద్రపురం దగ్గర ఉంటుంది. అది ప్రపంచానికి సంబంధించినటువంటి పరిశోధనా సంస్థ. శ్రీగంధం చెట్లు ఇవి. ఓకే. ఈ శ్రీగంధం ఏంటంటే మనకు మైసూరు, కర్ణాటక ప్రాంతంలో మైసూరు, కేరళ, తమిళనాడు ఆ బార్డర్స్లో ప్రధానంగా మైసూరు రాష్ట్రంలో ఉంటుంది. దీన్ని రాయల్ ట్రీ అంటారు. టిపు సుల్తాన్ కాలంలో ఫస్ట్ కనుగొన్నారు దీన్ని. ఆ తర్వాత దీన్ని మన శాండల్వుడ్ ట్రీగా నామకరణం చేసినారు. శాండల్వుడ్ ఈ విత్తనం ఉంది కదా, ఇది పక్షులు తింటాయి. ఈ విత్తనాన్ని పక్షులు తిని ఇది పండు కాస్తుంది. ఈ విత్తనాన్ని పక్షులు తిని స్ప్రెడ్ చేస్తాయి.
పక్షులు ఎక్కడెక్కడ తిరుగుతాయో అక్కడక్కడ ఆటోమేటిక్గా మళ్ళీ జర్మినేషన్ వస్తాయి అడవులలో సహజంగా. ఆ వచ్చిన జర్మినేషన్ నుంచి అక్కడక్కడ అడవులలో ఎక్కడ ఈ శ్రీగంధాలు ఉంటే అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్ స్ప్రెడ్ అవుతాయి. మనం పెంచినతో ఇవేమో మనం న్యాచురల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్గా పెంచుతున్నాం. అడవులలోనేమో సహజంగానే ఆ పర్టికులర్ అడవిలో వస్తాయి. ఈ శ్రీగంధం ఒక 15 ఇయర్స్ దాటితే 20 ఇయర్స్ వరకు దీంట్లో హార్ట్ వుడ్ అని లోపల షాగ కట్టే వస్తుంది. అది ఆయిల్, దాని నుంచి ఆయిల్ వస్తుంది. సో ఒక చెట్టు 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యలో వయసున్న చెట్టు, శ్రీగంధం చెట్టు ఈ రోజున్న మార్కెట్ ప్రైస్లో 2 లక్షల రూపాయలు విలువ చేస్తుంది. 2 లక్షలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 4,000 ఎకరాలలో శ్రీగంధం సాగు ఉంది. నేను 2.5 సంవత్సరాల క్రితం పెట్టాను. ఇవి చాలా ఏపుగా పెరిగినాయి. వీటికి ఏంటంటే డైరెక్ట్ ఇది పెరగదు, ఇది పారాసైటిక్ ప్లాంట్. దీనికి హోస్ట్ ప్లాంట్ ఒకటి కావాలి, సపోర్టివ్ ప్లాంట్ ఒకటి కావాలి. అందుకే దీని పక్కన సీతాఫలం ఉంటుంది. ఆ సీతాఫలం తీసుకునేటువంటి న్యూట్రిషను దీని వేర్లకు అందిస్తుంది అన్నమాట. హోస్ట్ ప్లాంట్ ఒకటి ఉండాలి కంపల్సరీ దీనికి. అది తింటే ఆహారం దీనికి వచ్చినట్లే. తల్లి తింటే గర్భంలో ఉన్న శిశువుకి ఎట్లా వస్తుందో హోస్ట్ ప్లాంట్ తిన్నదే ఈ పారాసైటిక్ ప్లాంట్కి వస్తుంది. అందుకే 2 మొక్కలు వేస్తాం. ఈ పక్క క్యాజరీనా వేసినాం, ఇది పెరిగి వస్తుంది. ఒక 5 ఇయర్స్లో ఇది చాలా పెద్దగా అవుతుంది. ఇది కటింగ్ చేసే కొద్దీ మళ్ళీ 2-3 సార్లు వస్తుంది, 4-5 సార్లు వస్తుంది. సో అట్లా ఒక 15-20 ఏళ్ల వరకు వీటిని పెంచుకోగలిగితే వచ్చేటువంటి తరంలో చాలా పెద్ద వాల్యూ ఉన్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి పొలం గట్ల మీద కొద్దిపాటి మిగిలినటువంటి ఏరియాస్లో అక్కడక్కడ శ్రీగంధం ప్లాంట్స్ 10ల సంఖ్యలో పెట్టుకున్నా చాలు. అది వాళ్ళకి చాలా ఫెచ్ అయితే చాలా మేలవుతుంది. అది మనం సాగు చేయడం ద్వారా రైతాంగానికి స్ఫూర్తిగా ఉంటుంది, చెప్పినట్లు ఉంటుంది అని చెప్పి నేను ఈ శ్రీగంధం సాగు దాదాపు 13 ఎకరాల్లో పెట్టినాను. 10 ఎకరాలు 2.5 సంవత్సరాల వయసు, ఒక 3 ఎకరాలు జస్ట్ లాస్ట్ మంత్ పెట్టాను ఇదన్నమాట. నేను జిల్లాలో ఉన్నాను అనుకుంటే అది అర్ధరాత్రి అయినా సరే, టార్చ్ పట్టుకొని అయినా సరే కంపల్సరీ పొలానికి వచ్చే వెళ్తాను. టార్చ్ పట్టుకొని అయినా సరే అర్ధరాత్రి 2 గంటలైనా సరే పడుకునే ముందు పొలంలో వచ్చి ఒకసారి కాళ్ళు పెట్టి చూసిన తర్వాతే నిద్రపోతాను. అది నా అలవాటు. కొండలు ఇవన్నీ న్యాచురల్ గా ఉన్నాయా సార్, లేకపోతే ఇవన్నీ న్యాచురల్ బౌల్డర్స్, ఇవన్నీ సహజ సిద్ధంగా భూమిలో ఉన్నవే. అయితే వాటన్నిటిని కొంత ఆర్టిస్టిక్గా ఉన్న వాటిని ప్రిజర్వ్ చేసి అవసరం లేని వాటిని తీసేసి నీట్గా పెట్టాను. ఇక్కడ ఏంటంటే మా పేరెంట్స్ యొక్క నేమ్స్ చెక్కడం జరిగింది, వాళ్ళ జననం మరణం. మా ఫాదర్ హీ లివ్డ్ ఫర్ 93 ఇయర్స్, 93 ఏళ్ళు. మా మదర్ 2 ఇయర్స్ అయింది పోయి, ఆమె 104 సంవత్సరాలు బతికారు. ఇద్దరు చివరి రోజుల దాకా కూడా చాలా చాలా ఆరోగ్యంగా బతికారు. వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, అంటే ఇక్కడే వాళ్ళ జీవితం అంతా గడిచింది, ఇదే ప్రాంతంలో గడిచింది. సో వాళ్ళ గుర్తుగా మా నాన్న, మా అమ్మ కాంస్య విగ్రహాలు ఎల్లప్పటికీ ఉండేటట్లుగా కాంస్య విగ్రహాలను మా పాప వాళ్ళు, మా అమ్మాయిలు వాళ్ళు చొరవ తీసుకొని చేయించినారు. నాయనమ్మ తాతయ్య ఉండాలని చెప్పి. పొద్దున్న నేను నిద్ర లేవగానే ఇక్కడికి వచ్చి చూసి ఆ తర్వాత తోట, చెట్లు, ఆవులు ఇవన్నీ చూసిన తర్వాతనే ఇతర దైనందిన కార్యక్రమాలకు ఉపక్రమిస్తాను. చాలా బాగుంది సార్. 2 గుండ్లు అంటే ఇక్కడ ఏమి ఖర్చు పెట్టింది ఏమి లేదు, ఉన్నది నీట్గా చేసినాం అంతే. ఇట్లా వస్తే సాయంత్రం వచ్చినా పొద్దున వచ్చినా కాసేపు ఇట్లా కూర్చుంటే ఈ చెట్ల నడమ. నా నమ్మకం ఏంటంటే చెట్లు కూడా మాట్లాడతాయి, కాకపోతే వాటి భాష శబ్దాలతో ఉండదు, అది గాలి హోయలతో ఉంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళకు
వృక్ష ప్రేమికులకు మొక్కల ప్రేమికులకు అది అర్థమవుతుంది. అందుకని అట్లా చూడంగానే ఏ చెట్టుకు నీరు అందలేదో ఏ చెట్టుకు ఆహారం అందలేదో అది తెలియజేస్తుంటుంది మనల్ని, మనకు తెలియజేస్తుంటుంది, మనల్ని ఆకర్షిస్తుంటుంది. చూడు నన్ను పట్టించుకొని. అందుకని ఒక రౌండ్ మొత్తం తిరిగితే ఏ రోజు ఎక్కడ దేనికి పోషణ సరిగా లేకుండా మనకు అర్థమవుతుంది. నాకు తెలిసే మీకు కరెక్ట్ శాఖ ఎన్నుకొని మరి ఇచ్చారు సార్. అంటే మీకు వ్యవసాయం మీద ఎంత పట్టు ఉందనేది ఈరోజు అర్థమవుతుంది. వ్యవసాయ ఒక కుటుంబం నుంచి వచ్చిన ఒక రైతుని వ్యవసాయ శాఖ మంత్రిగా చేయడం అనేది అంటే చాలా నాలెడ్జ్ ఉంది సార్ మీకు అప్పటి నుంచి. అంటే మొక్కల గురించి వృక్షాల గురించి మీరు అలా చెప్తూ ఉంటే నాకు అసలు దీని గురించి అంత ఐడియా కూడా లేదు నిజం, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. ఇంకా అవ్వలేదు ఇవి. ఓకే, ఇంకా కొద్ది రోజులు అయితే, ఇంకొక వారం 10 రోజులు అయితే ఇవి తినడానికి అనువుగా ఉంటాయి. ఇక్కడ ఒకటి అయింది, ఎవరో మా వాళ్ళు కట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఉందా? మొత్తం రెడిష్ ఇన్ కలర్ చూసారా, జామకాయ. కొన్ని రెడ్ ఉన్నాయి. సో దాదాపు ఎంత టైం మీరు ఇక్కడ స్పెండ్ చేస్తారు సార్? ఇక్కడికి వస్తే మినిమం గంటన్నర. ఇక్కడ ఇంకా అంటే ఏమేమి వేశారు సార్ పంట? అంటే మామిడి తోట ఉంది. మామిడితో పాటు ఇందాక నేను చెప్పినట్లు శాండల్వుడ్ శ్రీగంధం ఉంది. శ్రీగంధం మామిడితో పాటు కొంత పామాయిల్ ఉంది, కొంత ద్రాక్ష పెట్టినాము. ఇప్పుడు ఈసారి క్రాప్ వస్తుంది ద్రాక్ష. మోస్ట్లీ ఫిబ్రవరి 2nd వీక్ కల్లా క్రాప్ వస్తుంది. అచ్చా, ఓకే. ఇది పట్టు దగ్గర నుంచి తీసుకోండి. చేయి ముట్టుకుంటే ఏం కాదు కదా. ఎందుకు ఇవి థిన్నింగ్ చేస్తారా? ఇది థిన్నింగ్ చేస్తా ఇట్లా అప్పుడే. చిన్న పిండి వస్తుంది. అంటే మనకు కొన్ని దృశ్యాలైనా, కొన్ని ప్రాంతాలైనా, లేకపోతే కొన్ని స్థలాలైనా, లేకపోతే ఒక ఇల్లు అయినా, లేకపోతే ఒక వీధైనా ఫలాంటి చాలా బాగుందని ఇష్టం అనిపిస్తుంది. అది కావాలనుకున్నప్పుడు దానికోసం ఎక్కడో వెంపర్లాడి ఎక్కడో పోయి క్రియేట్ చేసుకోవాలి, అవస్థలు పడాలనుకున్నప్పుడు అట్లా అవస్థ పడే అవసరం లేదు. సపోజ్ నాకు ఇల్లు ముద్దుగా కావాలి, ఉన్నంతలో లాన్ కావాలి అని హైదరాబాద్లో అఫోర్డ్ చేయలేము, మనకు శక్తి సరిపోదు అనుకున్నప్పుడు మన ఊర్లోనే అది చేసుకోవచ్చు కదా. మనం ఉన్న ఊర్లోనే మన ఇల్లు చిన్న కట్టుకొని కావాలని చెట్లు పెట్టుకోవచ్చు, కావాల్సినంత లాన్ పెట్టుకోవచ్చు. మన సంతోషాన్ని ఎక్కడ పొందవచ్చునో నిర్ణయించుకోవాలి. ఎక్కడో పొందాలని తాపత్రయపడి నష్టపోవద్దు, లేకుంటే నిరాశ గురి కావద్దు. అది నా ఉద్దేశం. ఉన్న చోట ఐ క్రియేట్ మై ఓన్ వరల్డ్ ఫర్ మై ప్లెజర్ అండ్ హ్యాపీనెస్. ఆన్ చేశారా? అంటే ఏదైనా సైంటిఫిక్ రీజన్ అంటారా? జాగ్రత్త కూడా ఖాళీగా ఉంటాను. బాగా గుట్టిగా ఖాళీగా తెచ్చుకొని వస్తాయి. ఎన్నో చెట్లు వేసేసి పూలు వస్తాయి. అందంగా దేవుడికి పెడతాం. ఎవరైనా మంది కావాల్సినటువంటి వాళ్ళంతా తెప్పుకుంటారు. దేవుడి కోసం అడగాల్సిన పని కూడా లేదు. మ్యాక్సిమం మీరు ఇంట్లో తినే ఫుడ్ కూడా ఇక్కడ నుంచి పండినారండి? ఏమైతే మా పొలంలో పండినట్టే. కూరగాయలు 50% ఇక్కడి నుంచే ఉంటాయి, ఎగ్స్ ఇక్కడి నుంచే ఉంటాయి. పాలు మేము ఇక్కడికి వచ్చినామంటే ఇక్కడి పాలే, ఇక్కడ లేనప్పుడే హైదరాబాద్లో కొనే పాలు. ఓకే, నాన్ వెజిటేరియన్లో కూడా కట్టించి ఇక్కడి నుంచే ఉంటాయి. ఓకే. పాలు ఇక్కడ తీసుకొని లోపల వెళ్ళి తీసుకో. చెత్త తీసేస్తే ఇది కూడా
పర్యావరణానికి ఈ ఊరు నుంచి మనం అద్భుతమైనటువంటి వ్యవసాయం సహజమైనటువంటి ఎరువులతో గోవుల ప్రాంగణంలో గోవులు పెంచుతూ గోవులు ఉన్నటువంటి ప్రాంగణంలో విளையாడితే తెలియనటువంటి ఒక గొప్ప అనుభూతి, ఆనందం అనిపిస్తుంది, తృప్తి అనిపిస్తుంది. మూగజీవాలు కదా, వాటికి సేవ చేస్తే చాలా తృప్తి అనిపిస్తుంది. వాటి నుంచి పాలు వస్తాయి, ఎరువు వస్తుంది. తర్వాత వాటికి పుట్టినటువంటి పిల్లలు మేఘలన్నీ కూడా పేద రైతులు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటామంటారో పాలు మర్చిన తర్వాత అటువంటి రైతాంగానికి ఉచితంగా ఇస్తారు. ప్రతి సంవత్సరం అనేక దూళ్ళు, పేద దూళ్ళు ఉచితంగా ఇస్తుంటారు. వాళ్ళు మెచ్చుకొని వాళ్ళు వ్యవసాయానికి వాళ్ళు కానిపోషణ మీద వాడుకుంటారు. వీటిని అమ్మడం కానీ లేకుంటే ఏది మన గోవధకు పంపడం కానీ ఇటు పరిస్థితుల్లో చేయము. చాలా స్ట్రిక్ట్గా అమ్ముకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం అనేటువంటి రైతులకు మాత్రమే ఇస్తామన్నమాట. ఇప్పుడు ఆ పేడంతా తీసిందంతా అట్లా స్టాక్ చేస్తాము అక్కడ బయట ఉన్నట్లు. ఏ రోజు ఆ రోజు అట్లా స్టాక్ చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత వ్యవసాయ భూమిలో వెళ్ళేటువంటి చెత్త చెదారం ఏది ఉంటుందో వేస్ట్, ఆ వేస్ట్ అంతా కూడా పేడతో కలిపి లేయర్ ఫామ్ చేస్తాం. చేసి దానికి వాటర్ పెట్టి కొన్ని ఎర్రలు వదిలితే, వానపాములు వదిలితే 45 days 50 daysలో ఇది మొత్తం కూడా వర్మి కాంపోస్ట్ అవుతుంది, ఆర్గానిక్ మాన్యూర్ అవుతుంది. ఇది చాలా చాలా సారవంతం అనమాట. ఇది మన కేజీ ఎంత ఉంది ఇప్పుడు మార్కెట్లో? 10 రూపాయలు కిలో ఉంది అట్లా. సో వెజిటబుల్ గార్డెన్స్కి, హార్టికల్చర్, ఫ్రూట్ గార్డెన్స్కి, క్రాప్స్కి అన్నిటికి కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్. ఇది ఎంత వేస్తే అంత మంచిది. ఇది ఎట్లా అవుతుందంటే ఒక 3 months తర్వాత మన టీ పొడి లాగా అవుతుంది. సేమ్ కాఫీ పొడి లాగా టీ పొడి, కాఫీ పొడి లాగా అవుతుంది. అంటే అంతే సైజులో అసలు అట్లా చూడడానికి కూడా మనం టీ పొడి, కాఫీ పొడి లాగా అయిపోతుంది. మొత్తం. అంటే ఇది పెట్టి అంత 1 month కూడా అవ్వలేదు, ఇంకా 1 or 2 months అవుతే చాలా బాగా అవుతుంది. అయిపోవాలి ఇంకా. ఇందులో ఉంటాయి, ఇప్పుడు తడి ఉన్న దగ్గర చూస్తే కనిపిస్తుంది, మనకి వామ్స్ కనిపిస్తాయి, లోపలికి వెళ్ళి ఉంటాయి. తడి ఎట్లుంటే అట్లా ఉంటాయి. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక వానపాములు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి, కనిపించిందా? ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ వానపాములు దీన్ని తినేసి మొత్తం దాన్ని చూర చూర చేసేస్తాయి అన్నమాట. ఈ వానపాములు వాటంతకు అవే వృద్ధి అవుతుంటాయి మళ్ళీ. ఇది ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నటువంటిది. మనకు సహజ సిద్ధంగానే భూములలో వానపాములు ఉండే భూమిని సారవంతం చేస్తాయి. భూమి మీద మొత్తం పైపొరల్లో పడేటువంటి చెత్త చెదారం, గడ్డి, గాదం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మక్కుతుంది అంటాం కదా. ఆ మక్కేదంతా కూడా ఈ వానపాములన్నీ కూడా వాటిని స్వీకరించి వానపాములు మట్టిని వదులుతాయి. దాంతోనే భూమి పర్ఫొరేట్ అవుతుంది, సారవంతమై భూమిని రంధ్రాలు చేస్తాయి ఈ వానపాములు. సో అందుకని వానపాములను సహజ సిద్ధంగా కలిగి ఉండడమే అతిపెద్ద ఆరోగ్యం భూమికి. ఫార్మర్ ఫ్రెండ్లీ క్రీచర్స్. అంత మొత్తం ఇట్లా అయిపోతుంది, ఇంతకంటే ఇంకా స్మూత్గా అవుతుంది. ఓకే, టీ పొడి లాగా మనకు ఇట్లా అట్లా మొత్తం అట్లా అయిపోతుంది, కాఫీ పొడి లాగా అయిపోతుంది. దీన్ని ప్లాంట్స్కి అప్లై చేస్తాం. సరే నేను వస్తే అంటే అసలేమన్నా ఏమన్నా ఖాళీ చేసి ఇంకోటి కూడా ఏం లాభం ఉంటుందో దేవుడు తర్వాత. సార్ చాలా థ్యాంక్స్ సార్. మేము అడగగానే అసలు మీ డే షెడ్యూల్ మొత్తం మాకు ఈరోజు ఇచ్చారు అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ముఖ్యంగా ఈరోజు డేలో మేము వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ క్షేత్రాన్ని చూసాము, మీరు చూపించారు, దానికి చాలా 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 ధన్యవాదాలు సార్. ఇందులో ప్రత్యేకత ఏం లేదు, నా ప్రత్యేకత ఏం లేదు. నాలాగా లక్షలాది మంది రైతులు
అనేక శతాబ్దాలుగా కృషి చేస్తున్నారు ఈ నేల మీద వ్యవసాయం కోసం. సో రైతు లేకపోతే రాజ్యం లేదు, రైతు లేకపోతే లోకం లేదు. రైతు ఉంటే కేవలం మానవుల ఆహారమే కాదు, ఈ సృష్టిలోని చరాచర జీవులకు వచ్చేటువంటి ఆహారంలో 90% వ్యవసాయం చేస్తున్న కారణంగానే వస్తుంది. చీమల నుంచి మొదలు పెడితే, కీటకాల నుంచి మొదలు పెడితే, పందికొక్కుల నుంచి, ఎలకల నుంచి మొదలు పెడితే, పశుపక్షాదుల నుంచి మొదలు పెడితే అంతిమంగా మానవులకు ఏరిపోతుంది ఆహారం. అవన్నీ అయిన తర్వాత, అందరూ తిన్న తర్వాతే, ఆ జీవులన్నీ తిన్న తర్వాత కనిపించే ఆహారమే మానవుడు తీసుకుంటాడు. పళ్ళు కానీ, లేకుంటే ఆహార ధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ, ఏవైనా కూడా. దీంతోపాటు వ్యవసాయం ఉంటే పంటలు ఉంటాయి, పంటలు ఉంటే పచ్చదనం ఉంటుంది, పచ్చదనం ఉంటే సూర్యరశ్మి ఉంటుంది, సూర్యరశ్మి ఉంటే మళ్ళీ మనకు స్వచ్ఛమైన గాలి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తంలో కూడా, శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ మొత్తంలో కూడా ఈ ప్రకృతి నడవడం కోసం ప్రకృతిలో రైతులు భాగస్వాములై ప్రకృతిని ఎల్లప్పటికీ సుసంపన్నం చేస్తూ ఉంటారు. సో మనం జీవించాలన్నా ఈ ప్రకృతిలో అంతర్భాగమై, ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతిలో అంతర్భాగమై మనం ఎంత తోడైతాం ఈ ప్రకృతికి అనేది ముఖ్యం. అందులో భాగంగా నా చిన్న ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి, పొద్దున్న 7 o'clock నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు డే విత్ లీడర్ ప్రోగ్రాంలో మన వ్యవసాయ శాఖ మంత్రితో ఈరోజు మన డే అంతా ఇలా గడిచిపోయింది. వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ క్షేత్రం కూడా చూసాం కదా. మరి నేనైతే ఈరోజు డే విత్ లీడర్ ఎంతో చక్కగా ఎంజాయ్ చేశాను. ఒక లీడర్ అనే వ్యక్తి ప్రజల కోసం ఎంత కష్టపడతారు, ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తారు, జిల్లాలో ఎలా తిరుగుతారు అనేది ఈ రోజు మన డే విత్ లీడర్లో తెలుసుకున్నాం కదా. ఇలాంటి డే విత్ లీడర్ ప్రోగ్రామ్స్ మరెన్నో ఓకే టీవీ మీకు చూపించబోతుంది. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.